అని చెప్పి నవల మీద మీ వ్యాసం రాయాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు నేను రాయడానికి ఇష్టపడతాను, అందుకని చెప్పి వెంటనే ఒప్పుకున్నాను. అయితే మాట్లాడడం ఎప్పుడు సభల్లో జరగలేదు, అందువల్ల మాట్లాడడం అని చెప్పిన తర్వాత ఆలోచించాల్సి వచ్చిందేమో అనిపించింది. అయితే ఏం లేదండి, ఎలా మీతో పాటు ఒక 6 మొత్తం అందరూ కలిపి 6 ఉంటారు, మీరేం ఇబ్బంది పడక్కర్లేదు, ఫ్రీగా మాట్లాడండి అని చెప్పారనమాట. సరే, ఒక ప్రయత్నంగా నేను మాట్లాడడానికి ఒప్పుకుని ఈరోజు కునాల్ శాపం మీద నా వ్యాఖ్యానం చేసి దాని మీద నా భావనలు మీతో పంచుకోవడానికి ప్రిపేర్ అయ్యాను. ఏమైనా తప్పులు ఉంటే మన్నించగలరు. విశ్వనాథ్ వారి సాహిత్యాన్ని నేను యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా చదవలేదండి. నేను నా వివాహం జరిగిన తర్వాత నేను ఏదో కోల్పోయాను అనే పరిస్థితుల నుంచి తెలుసుకుని ఏదైనా ఒక విషయం తెలుసుకోవడానికి నేను ఏదో ప్రయత్నం చేయాలి. ఏవో అప్పుడప్పుడు కవితలు రాసినా కానీ మన మనసుకి తృప్తి కలిగేది కాదు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత విశ్వనాథ్ వారి గురించి అక్కడక్కడ సామాజిక మాధ్యమాల్లో విన్న తర్వాత ఈయన గురించి ఏంటి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, అసలు మనం చాలామంది మనలో ఉన్న గొప్ప వాళ్ళని తెలుసుకోలేకపోతున్నాం, తెలుగు జాతికి సంబంధించిన ఎంతోమంది గొప్ప మహానుభావుల గురించి మనం తెలుసుకోకుండానే ఈ జీవితాన్ని అలా గడిపేస్తున్నాం అని అనిపించినప్పుడు నా మనసుకి ఈ సామాజిక మాధ్యమాల్లో ఆయన గురించి చెప్పిన మాటలు విని అప్పుడు విశ్వనాథ్ గారు ఎవరు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి అంతర్జాలంలో నెతకడం ప్రారంభించాను. అలా ప్రారంభించిన నాకు ఆయన జ్ఞానపీఠ అనే పదం నా మనసుకి ఎందుకో బలంగా పట్టేసిందండి. ఎలా అంటే అసలు ఒక మనిషిని జ్ఞానపీఠ అని ఎలా అంటారు? ఒక వ్యక్తి యొక్క ఆలోచనని ఎంత ఉత్కృష్టమైన స్థాయికి వెళ్తే ఆయన జ్ఞానపీఠగా మనం అభివర్ణిస్తాం. అటువంటి అభివర్ణానికి పొందిన విశ్వనాథ్ వారి గురించి ఎంతో కొంత తెలుసుకోవాలని అప్పటి నుంచి నేను ప్రయత్నం చేశాను. అంటే ప్రయత్నం చేయడం పెద్దదే అయినా కానీ నేను ఆయన సాహిత్యం గురించి చదవడం మాత్రం చాలా తక్కువ. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను మొదట 1000 పడగల నవల గురించి తెలుసుకుని ఆ నవల చదవడానికి ఉద్యుక్తనే అది తీసుకుని మన్నించాలి, అది నాకు పీడిఎఫ్లో దొరికినప్పుడు దాంట్లోనే చదివాను. నేను చదివి అలా 2 నెలల కాల వ్యవధిలో అలా చాలా అంటే సమాసాలు, ఆ సమాస స్వరూపాలు ఇవన్నీ కూడా తెలుగులో అంతగా వ్యాకరణం తెలుసుకొని నాకు చాలా జటిలమైపోయినా కానీ కథ మట్టుకు మొత్తం పూర్తిగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో 1000 పడగల నవలని పూర్తిగా చదివాను. చదివిన తర్వాత నా దృక్కోణం మొత్తం మారిందండి. సమాజం మీద కానీ, నాలో నాకు కానీ, వ్యవస్థల గురించి ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా చాలా మార్పుకి లోనయ్యాయి అన్నమాట. అది ఎటువంటి మార్పు అని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఏంటంటే ఆ మార్పుకి సంబంధించి ఆ ఎఫెక్ట్ మాత్రం నేను నా లైఫ్లో అనుభవిస్తున్నాను. అలా అనుభవపూర్వకంగానే నేను కొన్ని కవితలు రాసినవి కూడా సామాజికంగా దృష్టిలో పెట్టుకుని రాసినన్నింటినీ కూడా ఒక చిన్న పుస్తకంగా కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఒక వ్యక్తి మన మీద ఎంతగా ప్రభావితం చూపిస్తారు, అటువంటి వ్యక్తిని మనం ఆయన సాహిత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం పొందుతాం అనే దాని గురించి విశ్వనాథ్ వారి ద్వారా నేను చాలా వరకు తెలుసుకున్నాను. ఇలా తెలుసుకున్న తర్వాత ఆయన గురించి తెలుసుకున్న ఈ నేపథ్యంలోనే ఈరోజు విశ్వనాథ సాహిత్య అకాడమీ వారి ద్వారా కునాల్ శాపం అనే దానికి వ్యాసం రాయడానికి నాకు అవకాశం దొరికినట్టుగా భావిస్తున్నాను. ఇదంతా లలితాంబిక వారి కృప, ఆ విశ్వనాథ్ వారి అనుగ్రహంగా నేను భావిస్తున్నానండి. ఇక కునాల్ శాపం గురించి నేను చెప్పడానికి వ్యాసం గురించి చెప్పడానికి ముందు ఏంటంటే, ఈ కథ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు నా చెంపలు తడిసిపోయి ఏంటి ఎంతగా నన్ను లొంగ తీసేసుకున్నారు ఈయన, ఇటువంటి దాని గురించి నేనేం రాయగలను, చాలా లోతైన భావాలు ఉన్నాయి, ఈ భావాలన్నీ నేను వ్యక్తపరచడానికి నా శక్తి సరిపోతుందా, ఇటువంటి ఆలోచనలన్నీ నాకు కలిగినప్పుడు ఒకసారి చదివిన తర్వాత నేను పెన్ పట్టుకుని పుస్తకం రాస్తూ ఉంటే కదలట్లా, ఏం చెప్పాలో తెలియట్లా, ఎలా చెప్పాలో తెలియట్లా, మొదలుపెట్టాను కానీ ఇది సరిపోదేమో, ఇది నేను న్యాయం చేయగలనా, నా అర్హత ఏంటి, ఇటువంటి ఆలోచనలతో వెనకబడిపోయి తర్వాత రెండోసారి చదివినప్పుడు ఆయన మీదే భారం వేసి నేను మరలా కొన్ని ఫేజులుగా చదువుకుని అది మరలా నేను రాయడం మొదలుపెట్టాను అనమాట. అంటే కునాల్ శాపం గురించి చెప్పడానికి ఉన్నది ఒక 165 పేజీల పుస్తకం అయితే నాకు రెండోసారి చదివిన తర్వాత ఒక 1000 పేజీల పుస్తకాన్ని ఆ వ్యాఖ్యానంగా రాయొచ్చు అని అనిపించిందండి. అలాగా నేను వ్యాఖ్యానంగా మొదలుపెట్టిన తర్వాత అందులో కొన్ని పాయింట్లు తీసుకుని అది వ్యాసం కింద కూర్చుతున్నప్పుడు సహజంగా కౌటిల్య గారు ఏమన్నారంటే, ఒక 30 పేజీలు వ్యాసం ఉంటే సరిపోతుందండి, మీరు 20-30 వరకు ఉండేలా చూడండి అని అన్నారనమాట. అయితే నేను 20-30 రాయడానికి మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను, కానీ అది నేను అలా రాసుకుంటూ వెళ్ళిన తర్వాత 50 పేజీల వరకు వచ్చింది.
అది కేవలం ఆయన అనుగ్రహం. అందులో ఉన్న బలం, కుణాలుని శాపంలో ఉన్న బలం. అంటే కుణాలుని శాపము అనే పదం, శాపం ఇమిడి ఉన్నా కానీ ఆ కుణాలుని శాపం చదవడం నిజంగా నా వరం అనమాట. అటువంటి నవలను నేను చదవడం ఈ విశ్వనాథ సాహిత్య అకాడమీ ద్వారా నాకు సంభవించింది. ధన్యవాదాలండి. అయితే విశ్వనాథ్ వారి సాహిత్యాన్ని ఇరువురు స్నేహితుల కథతో ఈ ముడిపడిన కుణాలుని శాపం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇందులో పాత్రలు ఎక్కువగా ఉండవండి. పాత్రల యొక్క లోతైన భావన, అంటే చెప్పాలంటే మనోధర్మాలు అంటారు. మనోధర్మం అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ రకంగా ఉంటుంది, అతను ఎలా ప్రవర్తిస్తాడు, ఆ ప్రవర్తనకి మూలం ఏంటి, అలా జరగడానికి కారణాలు ఏంటి, అది ఏ రకంగా వ్యక్తికి విభిన్నంగా ఎలా ఉంటుంది, ఎలా స్పందించగలరు అనే విషయాల మీద కుణాలుని శాపం చాలా విస్తృతమైన ఏంటంటారు విస్తృతమైన వివరణ ఇచ్చిందనమాట కుణాలుని శాపంలో. ఇందులో ఇద్దరు పాత్రలు ఉంటారండి. వారు మురారి వెంకటేశ్వర్లు అనేవారు ఒక గ్రామానికి సంబంధించి ఒకే రోజు పుట్టిన ఇద్దరు స్నేహితులు అనమాట. మురారి అనే వ్యక్తి ఒక రోజు ఉదయం పుడితే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అదే రోజు సాయంత్రం పుడతారు, రాత్రికి. అంటే ఒక వ్యక్తి యొక్క స్నేహానికి ముడిపెట్టడానికి వయస్సుని కూడా అక్కడ విశ్వనాథ్ వారు ముందుగానే పరిగణలోకి తీసుకున్నారనమాట. అంటే ఆ స్నేహం కొన్ని సంవత్సరాల పాటు సాగాలి, జీవితాంతం నిలబడి ఉండాలి అని అంటే ఆ స్నేహానికి సంబంధించిన ప్రథమ కారణం ఏమై ఉంటుంది? సహజంగా వారి చదువు నుంచి ప్రారంభమవుతుంది. అంటే అలా బాల్యం నుంచే ఈ స్నేహం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ స్నేహానికి ముందుగానే అంకురార్పణగా ఆయన ఒకే రోజు పుట్టిన ఇద్దరు వ్యక్తుల్ని కథలో భాగంగా చేసుకుని ముందుకు నడిపించారు. అయితే ఈ ఇరువురికి కూడా ఆర్థికంగా ఇరువురు కూడా చాలా విభిన్నమైన ఆర్థిక స్థితిగతులు కలిగి ఉంటారు. మురారి గారు, వెంకటేశ్వర్లు వారు వీళ్ళిద్దరూ కూడా, మురారి గారేమో ఒక చాలా సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి వస్తే, వెంకటేశ్వర్లు గారు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వస్తారు. కానీ అప్పటిలో మనకున్న విద్యా వ్యవస్థలో ఎవరు ఉన్నా లేకపోయినా కానీ అందరూ కూడా ఒకచోటే చదువుకోవడం అనేది జరుగుతుంది. ఈ కథ రాసినప్పుడు నేను అనుకోవడం, విశ్వనాథ్ వారు స్వాతంత్రానికి ఒక 2-3 సంవత్సరాల ముందు, లేకపోతే 2-3 సంవత్సరాల తర్వాత జరిగిన ఒక 5 సంవత్సరాల కాల వ్యవధిని పరిగణలోకి తీసుకుని, ఆ పరిగణనలోని తీసుకున్న సంవత్సరాల వ్యవధి నుంచే వాళ్ళ బాల్య స్నేహాన్ని ముడిపెట్టి కథను నడిపించారని అనిపించింది. అలా ఈ నడిపించిన కథలో ఒక విషయం గురించి చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, చిన్నపిల్లలప్పుడు అసలు వాళ్ళకి ఏ రకంగానూ కూడా ఒక వస్తువు యొక్క విలువ తెలియదు. కాబట్టి వాళ్ళకి దుఃఖం వస్తువుతో ముడిపడి ఉంటుంది తప్ప దాని యొక్క విలువతో ముడిపడి ఉండదు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు చిన్నపిల్లాడు పోయినప్పుడు వేరే వస్తువుని ఇస్తే ఆ వస్తువు గురించి మర్చిపోయి ఈ వస్తువు గురించి ఆలోచిస్తాడండి. కానీ పెద్దవాళ్ళు ఆ వస్తువు యొక్క విలువను దృష్టిలో పెట్టుకుంటారు. అది చాలా విలువైంది పోగొట్టేసాడు వీడు, ఇదేమో చిన్నది, ఇది ఇచ్చినా ఊరుకుంటాడు కానీ అది పోయింది వస్తుందా అన్న టైప్లో మనం విలువని ముడిపెట్టి ఆలోచిస్తాం. కాబట్టి ఆ విలువని ముడిపెట్టి ఆలోచించే విధానాన్ని చిన్నప్పుడు ఉండదు, పెద్దయ్యాక అది మనకి తెలుస్తుంది అని చెప్పేసి అక్కడ బాల్యంలో ఒక డిఫరెన్స్ని మనకు అక్కడే తెలియజేస్తారు. తర్వాత ఏంటంటే, కుణాలుని శాపం చదివేటప్పుడు నాకు అనిపించింది, పాత్రలు నేను చదివినట్టు అనిపించలేదండి. పాత్రలు నా ముందు అలా నడుస్తూ ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకనంటే ఆయన ఈ మురారి యుక్త వయసుకు వచ్చేటప్పటికి వాళ్ళ దేహదారుఢ్యాలు, వాళ్ళు ఏ రకంగా ఉంటారు, వాళ్ళ పోర్ట్రే ఎలా ఉంటుంది అనేది అదంతా చాలా క్లియర్గా ఆయన వ్యక్తపరుస్తారు. మురారి ఈ రకంగా ఉంటాడు, కొనదేరిన ముక్కు ఉంటుంది, పళ్ళు వరుస ఈ రకంగా ఉంటుంది, 2 అడుగుల హైట్ ఉంటాడు అని చెప్పి. అలాగే వెంకటేశ్వర్లను కూడా అదే రకంగా ఆయన పోలికలకి తగ్గట్టుగా ఆయన్ని వర్ణిస్తారు. ఈ ఇద్దరు పాత్రల్ని వర్ణించిన తర్వాత మనం ఒక రూపాన్ని మన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. అంటే రూపాన్ని మన ముందు నిలబెట్టి ఆ రూపాలతోనే మనల్ని కథలో నడిపించే అద్వితీయమైన రచనా శైలి మన విశ్వనాథ్ గారిది. అటువంటి మహానుభావుని సాహిత్యం మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటే మనకి సమాజం మీద అవగాహన, మనకి ఒక రకమైన ఆత్మస్థైర్యం కలుగుతుందని నేను అప్పుడు అనుకున్నాను. ఎందుకంటే ఈ కథలు నడిపేటప్పుడు అంతా కూడా మురారి పాత్ర నన్ను ఎంతగా కట్టిపడేసిందంటే, మురారి గురించి ఆలోచించేటప్పుడు ఈ రకంగా ఉండడం వల్ల ఇన్ని బాధలు ఉంటాయా, ఈ రకంగా మురారి చేసే ప్రతి పరిస్థితికి కాలం ఇంతగా ప్రశ్నిస్తుందా, ఈ ప్రశ్నలన్నింటికి ఎందుకు ఇలా జరుగుతుంది, వీటికి కారణాలు ఏంటి, వీటి కారణాలని మనం ఎత్తుక్కునేటానికి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి, ఇలాంటి ఆలోచనలు ఎన్నో రకరకాల ఆలోచనలతో కుణాలుని శాపం చదవడం జరిగిందండి. తర్వాత వీళ్ళిద్దరూ కూడా
వారి గ్రామంలో ఉన్న స్కూల్ స్టడీస్ అంటే ఏదో ఎలిమెంటరీ స్కూల్ అంటారు, అక్కడ వరకు చదివిన తర్వాత వీరిద్దరూ పెద్ద చదువులకై చెప్పి ఆంగ్ల విద్యాభ్యాసం నిమిత్తం సిటీకి వెళ్తారు, నగరానికి చేరుకుంటారు. అయితే ఇక్కడ విశ్వనాథ్ వారు భాష మీద తనకున్న మమకారం, తెలుగు నిడు మీద తనకున్న ప్రేమ మొత్తం అంతా కూడా ఏ రకంగా వివరించి చెప్తారనేది మనం కొనాలని శాపం చదివితేనే తెలుస్తుంది. ఎందుకంటే 2-3 మొక్కలు చెప్పినా కానీ అది గుర్తుపెట్టుకోవడానికి కూడా కష్టం, 2 మొక్కలతో చెప్పి పూర్తి చేసేది కూడా కాదు. భాష మీద ఆయనకున్న మమకారం ఆ రకంగా ఉంటుంది. అలాగే వెంకటేశ్వర్లు మురారి కలిసి నగరంలో చదువుకునేటప్పుడు మురారి సహజంగానే తెలివైనవాడు. ఆయన మనోధర్మం ప్రకారం ఈయన శాస్త్ర సంబంధమైన విషయాలు, తర్కం ఇటువంటివన్నిటి కూడా చాలా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చెప్పి అందులో ఉన్న కథలను కూడా వివరించి వెంకటేశ్వర్లకి చెప్తూ ఉంటాడు. స్నేహితుడు కాబట్టి ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉంటారు. వెంకటేశ్వర్లు చెప్తా ఉన్నప్పుడు వెంకటేశ్వర్లు వాటిని వింటున్నా కానీ పెద్దగా పట్టించుకోడు. కానీ కొన్ని చోట్ల ఆ కథ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని వెంకటేశ్వర్లు మరలా దాని గురించి ప్రస్తావించి అడుగుతూ ఉంటాడు. అయితే ఇదేంటి, దీని అర్థం ఏంటి, ఇది అంటే ఏంటంటే మరి వినట్టుగా ఉన్నావు, మరలా తెలుసుకుంటున్నావు అని చెప్పి, అందుకే చెప్పినప్పుడు వినాలని చెప్పి ఆ స్నేహం చాలా రమ్యంగా సాగిపోతూ ఉంటుందన్నమాట. ఇలా రమ్యంగా సాగిపోతున్న స్నేహం నుంచి వారు చదువులు పెరుగుతున్న కొద్దీ అక్కడ ఏ రకంగా వీళ్ళ మనోధర్మాలు ఏ రకంగా ప్రభావితం అయ్యాయి, ఏ రకంగా పరిస్థితులు ఒకదానికొకటి వారిద్దరిని విడగొట్టడానికి జరిగిన విషయాలు ఇవన్నీ కూడా చాలా కొన్నిసార్లు ఏంటంటే చాలా బాధాకరంగా ఉంటుంది. మురారి లాంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడతారు ఈ సమాజంలో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇబ్బంది అనేది సంఘంతో ముడిపడిన ప్రతి మనిషికి సంఘజీవనంలో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఎందుకంటే సంఘజీవి అని ఎప్పుడైతే అన్నామో ఒకడికి ఆధారపడి జరిగేది సంఘజీవనం. నేనే ఉన్నాను, నేనే అది జరుగుతుంది, ఇదంతా నా వల్లే అవుతుంది అనుకున్నది సంఘజీవనం కాదు. అలా మనం సహజంగానే సంఘజీవనంతో ముడిపడి ఉన్న వ్యక్తి ఇంకొకరి సహాయం లేకుండా కొనసాగిపోతుంది ప్రతిదీ అనుకోవడం జరగదు. కానీ అలా జరుగుతుంది అనేదానికి అలా జరుగుతుందని ఎవరైనా అనుకుంటే అది అహంకారం తప్ప వేరే కాదని చెప్పి కథలో నాకు అనిపించిందండి. అయితే కథ మూలమంతా కూడా అహంకారం యొక్క దారుణమైన స్థితిని మనకి కొనాలని శాపంలో ఆయన వివరిస్తారు. అహంకారం ఎన్ని రకాలైన పరిస్థితులకి దారితీస్తుంది, ఎటువంటి స్నేహాలను కొల్లగొడుతుంది, ఎలాంటి మనుషులనైనా ఏ రకంగా దిగజార్చేస్తుంది అనేది ఈ కథలో చాలా మూలమైన విషయం. ఇదే నాభి అన్నమాట. అహంకారం యొక్క ప్రవృత్తి మనుషుల్ని ఏ రకంగా ఇబ్బంది పడుతుంది అనేదే ఈ కొనాలని శాపం యొక్క పూర్తి వివరణ. తర్వాత ఈ కథలో ఇలా నడుస్తున్న కొద్దీ కథకి మూలంగా చేసుకునే కథ నడిచే విధానాన్ని వ్యక్తపరుస్తూ కథలో వచ్చే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఋతువుల్ని వర్ణిస్తారండి. ఋతువుల్ని వర్ణనే వివరించాలంటే నా శక్తి సరిపోదు. చిన్నప్పుడు వీళ్ళిద్దరూ మురారి వాళ్ళ ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు వేసవికాలంలో వడగాలుపులు వేడిగాలులు చెవుల్లోంచి వెళ్తున్నాయి అని చెప్తారనమాట. అంటే అది సహజంగా అనుభవించిన వాడికే తెలుస్తుంది. నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ గారి ఇల్లు పాక ఉండేది. ఆ పాకలో చూరు కింద పడుకున్నప్పుడు వేడిగాలు వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఒరే ఏదన్నా కప్పుకుని పడుకోరా అని చెప్పేదనమాట. ఈ తుండుగుడ్డని వేరే పెట్టి. ఇటువంటి ఆలోచనలన్నీ అంటే సహజమైన స్థితికి మనం దూరం అయిపోతున్నాం. ఒక ఋతువుల్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని వాటిని పసిగట్టలేని పరిస్థితుల్లోకి జనం వెళ్ళిపోతున్నారని నాకు అనిపించింది. అలాంటి ఋతువుల్ని మనం పరిగణలో తీసుకుంటే అంటే ఎన్విరాన్మెంట్ని ఎవరైతే బాగా స్టడీ చేస్తారో వాళ్ళకి సమాజం మీద ప్రేమ బాగా పెరుగుతుందండి. ఎన్విరాన్మెంట్ని స్టడీ చేసే విధానంలో అటువంటి ఆ ప్రతి ఋతువుని ప్రతి కదలికని ఆయన ఎంత క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి కొమ్మ రెమ్మ కాండం మొత్తం అన్ని ప్రతి విషయాన్ని పడిన చినుకుల ప్రవాహాన్ని కూడా ఆయన ఏ రకంగా వర్ణించారనేది మనం అందులో చూడొచ్చు. అలా వీళ్ళ స్నేహం అలా కొనసాగుతూ ఉన్నప్పుడు పెద్ద చదువులకి వస్తారు. కొన్నాళ్ళు అయిన తర్వాత వీరు ఇంటర్మీడియట్ స్థాయి చదువులకు వచ్చిన తర్వాత మురారి సహజంగానే తెలివైన వాడు కాబట్టి పూర్తి చేస్తాడు. ఆయన చదువు సకాలంలో పూర్తి చేస్తాడు. కానీ మురారికి జాతీయతా భావన వల్ల అప్పుడు ప్రవేశించిన ఆంగ్ల విద్య మీద ఆయనకి పట్టు దొరకదు. పట్టు దొరకకపోతే వెంకటేశ్వర్లకి జాతీయత భావన లేకపోవడం వల్ల ఏంటో ఆయనకి తెలుగు మాధ్యమంలో పట్టుబడుతుంది తప్ప తెలుగు మాధ్యమంలో పట్టుబడదు తప్ప ఆంగ్ల విద్యంలో బాగానే పట్టుబడుతుంది. అలా వీరిద్దరూ భిన్నంగా వ్యవహరిస్తారు. ఈ భిన్నత్వంలో ఏంటంటే
అవసరానికి ఏదైతే దొరుకుతుందో అది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఆంగ్ల మాధ్యమం ద్వారా వెంకటేశ్వర్లు ఒక రకంగా చెప్పాలంటే ఉన్నతమైన స్థానానికి అడుగడుగునా ఎదిగే ప్రక్రియ జరుగుతుంది. వెంకటేశ్వర్లు ఈ జాతీయాబ్ద భావన వల్ల అలా అక్కడే ఉండిపోయి ఎదగడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. కానీ ఆయనకున్న శక్తి ఏంటంటే తనకి జాతీయతా భావనలో ఉన్న ఆనందం అక్కడ దొరకట్లేదు, ఆంగ్ల మాధ్యమం ద్వారా నాకు దొరకట్లేదని చెప్పి దాని గురించి పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతుందన్నమాట. ఇలా భాష మీద ఆయనకున్న మమకారం అంతా కూడా ఇరువురు స్నేహితుల ద్వారా విశ్వనాథ్ వారు చాలా గొప్పగా వ్యక్తపరుస్తారు. అయితే ఒకానొక సందర్భంలో డిగ్రీ చదువులు వచ్చిన తర్వాత వెంకటేశ్వర్ల మీద మురారికి ఉన్న స్నేహం తాలూకు ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది అక్కడ మనకి విశ్వనాథ్ గారు తెలియపరుస్తారు. ఏమనంటే వెంకటేశ్వర్లు అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించి తెలుగులో ఫెయిల్ అవుతాడు. మురారి అన్ని చోట్ల ఉత్తీర్ణులై వెంకటేశ్వర్ల కోసం ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతాడనమాట. ఎందుకనంటే తన స్నేహితుడు కోల్పోయిన విద్యా సంవత్సరం తను కూడా కోల్పోయి మరలా వెంకటేశ్వర్లతో కలిసి చదువుకోవాలనే అభిప్రాయంతో మురారి ఆ విద్యా సంవత్సరాన్ని వదిలేసుకుంటాడు. అంతటి స్నేహాన్ని మురారి వెంకటేశ్వర్ల మీద చూపించడం అనేది సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి సాధ్యపడదేమో. అటువంటి క్రియేషన్ని విశ్వనాథ్ వారు ఎందుకు చేశారని అంటే స్నేహం యొక్క పరిమళం అంతా కూడా మురారి ద్వారా మనకి తెలియపరచడానికే కొనాలని శాపం మీద రాశారేమో నాకు అనిపించింది. ఆ తర్వాత ఈ వెంకటేశ్వర్లు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఇంతగా నువ్వు నా కోసం ఒక విద్యా సంవత్సరం కోల్పోయినా నేను నీ కోసం విద్యా సంవత్సరం కోల్పోతాననే ఆలోచన నువ్వు పెట్టుకోవద్దని చెప్పి వెంకటేశ్వర్లు చెప్తాడు మురారితో. అంత చేసిన మురారి గురించి చాలా చిన్న విషయంగా వెంకటేశ్వర్లు ఆ విధంగా చెప్పడాన్ని తన మనోధర్మంతో పోల్చొచ్చని చెప్పి నాకు అనిపించింది. అటువంటి మనోధర్మం కలిగి ఉన్న వెంకటేశ్వర్లు ఎదగడంలో ఎంతో భిన్నంగా ఎదుగుతున్నా కానీ మురారి యొక్క స్థితిని ఏనాడు కూడా పరిగణలోకి తీసుకోకుండా స్నేహభావన యొక్క మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేని మనిషిగా వెంకటేశ్వర్లు మిగిలిపోతాడు. అదే స్నేహభావాన్ని మురారి అడుగడుగున ఆనందిస్తూ ముందుకు వెళ్తాడనమాట. ఈ పరిస్థితుల్లో అసలు ఈ కథ యొక్క మూలాన్ని బేస్ చేసుకుని విశ్వనాథ్ వారు ముందే ఒక కథ చెప్తారు. అంటే నేను చెప్పే కథ ఈ రకంగా ఉంటుంది, మీరు ఏమనుకుంటున్నారో అని చెప్పి మనల్ని ప్రశ్నించినట్టుగా ఒక కథ చెప్తారు. ఆ కథ చెప్పినప్పుడు ఆ కథకి ఈ కథకి సంబంధం లేనట్టుగా మళ్ళీ ఇక్కడ కథనం అంతా నడుస్తూ ఉంటుంది. మనకి పూర్తిగా కథనం వెళ్ళేంతవరకు కూడా మొత్తం నవల పూర్తయ్యేంతకు కూడా ఆ కథకి మూలంగానే ఈ కథ జరిగిందని అనిపించదు. అంతటి లోతైన కథనంతో ఈ నవల మొత్తం పూర్తి చేయబడిందనమాట. అలా జరిగినప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహంలోనే ఒకసారి మురారి కథలు అవి చెప్పడం గురించి అని ఇది వరకు చెప్పాం కదా. అలా మురారి ఒకసారి కళింగరాజుకి సంబంధించి కళింగరాజు అయిన కొనాలుడు అనే రాజుకి ఒక 2 ఏనుగులకు సంబంధించిన స్నేహం గురించి తెలుస్తుందండి. రాజుకి స్నేహం గురించి తెలియడం ఏంటి అని అనుకుంటాం. అదే విషయాన్ని వెంకటేశ్వర్లు ఏనుగులు ఎక్కడైనా మాట్లాడుకుంటాయా, ఏనుగులతో నువ్వు పోల్చి చెప్పడం ఏంటి అంటే అసలు ముందు నువ్వు కథ విను అని చెప్పి వెంకటేశ్వర్లని బలవంతంగా కూర్చోబెట్టి మురారి కథ వినిపిస్తాడు. అలా జరిగిన కథలో ఏమని చెప్తాడంటే ఆయన సుబంధుడు దేవరాజు అని చెప్పి 2 ఏనుగులు ఉంటాయండి. అక్కడ కాంతార దేశం అని చెప్పేసి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. కాంతార అన్నప్పుడు నేను కాంతార సినిమా చూసినప్పుడు అడవి అన్న విషయం నాకు తెలీదు. కాంతార అనేది ఏదో కన్నడ పదం, ఆ కన్నడ పదాన్ని ఇక్కడ డబ్బింగ్ చేశారు కాబట్టి అదే పేరు పెట్టుకుని చాలామంది అయ్యారు అని అనుకున్నాను. కాంతారము అడవిని గురించి చెప్పేటప్పుడు విశ్వనాథ వారు కాంతారము అనే వాడారండి. కాంతార అంటే అడవి. ఆ అడవి యొక్క సినిమాయే ఆ రోజు మనకి డబ్బింగ్ అయి చెప్పి వచ్చిందని అనిపించింది. అంటే మనం ఎన్నో పదాలని కోల్పోయాం. తెలుగులో మనం ఎంతోమంది చెప్పిన గొప్ప గొప్ప పదాలని ఆ సాహిత్యం మనం పట్టుకోక ఎన్నో పదాలను కోల్పోయాం. అటువంటి పదాలన్నింటినీ మళ్ళీ మనం విశ్వనాథ్ వారి సాహిత్యం చదవడం ద్వారా తెలుసుకోవచ్చని నాకు అనిపించింది. అయితే ఈ ఏనుగుల కథలోకి వచ్చినప్పుడు దేవరాజు సుబంధుడు అనేవారిలో కూడా దేవరాజు సుబంధుడు ఏ రకంగా అయితే ఉంటారో మురారి వెంకటేశ్వర్లను కూడా అదే రకంగా పోలుస్తారు విశ్వనాథ్ వారు. సుబంధుడు
సుబంధుడు చాలా సౌమ్యం అనమాట. ఆ ఏనుగు ఏం చేస్తుందంటే ఇలా మనం వాళ్ళిద్దరి స్నేహాన్ని గురించి చాలా గొప్పగా వర్ణించిన తర్వాత కుణాళుడు ఈ స్నేహాన్ని ఏ రకంగానైనా విడగొట్టాలని ఒక ఆలోచనలోకి వెళ్తాడు. ఎలా విడగొడతాడు ఈ స్నేహాన్ని అని అనుకున్నప్పుడు ఒకరోజు రాజు యొక్క ఏనుగులతో అడవికి పంపించి వారిద్దరిలో విడగొట్టాలని చెప్పి వాళ్ళిద్దరిని విడగొట్టి ఒకవైపు ఒకరిని పోయేలా చేసి మొత్తం మీద వాళ్ళ స్నేహాన్ని విడగొట్టి దేవరాజుని తీసుకెళ్ళిపోతాడు. కానీ దేవరాజు యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు ఈ అడవిలో ఏముంది, ఇవంతా నేను చేసేదేముంది, ఈ అడవిలో ఏమీ లేదు, దీంట్లో సౌఖ్యం లేదు, సుఖం లేదు, ఏదన్నా సంపాదించుకోవడానికి ప్రతిరోజు ప్రయాణమే అయిపోతుంది, ఈ ప్రయాసలో నేను ఉండలేను, అందువల్ల చెప్పి ఈ రకంగా రాజరికంలోకి వెళ్ళిపోతే ఆ రాజు ద్వారా పెట్టే గ్రాసంతోనే నేను బ్రతికేయచ్చు, గౌరవంగా చూసుకుంటారు, ఎప్పటికప్పుడు దొరుకుతుంది అని అనుకుంటాడు. ఈ అనుకున్న భావనకి తగ్గట్టుగానే సుబంధుడు తప్పించుకుంటాడు. దేవరాజు దొరికేస్తే దేవరాజుని తీసుకెళ్ళిపోతారు. దేవరాజుకు ఒక కొడుకుంటాడు. ఆ దేవరాజు కొడుకును కూడా కళింగరాజు తీసుకుని వెళ్ళిపోతాడు. అసలు కుణాలుని శాపంలో అసలు ఏ రకమైన నవలలో ఉన్న పాత్రలకి సంబంధించిన కుణాల రాజు చేసిన అహంకారం యొక్క స్వభావమే ఈ కథ మొత్తం మూలం అనమాట. అంటే కుణాళుడు స్నేహాన్ని విడగొట్టాలనుకున్నాడు. ఇలా స్నేహాన్ని విడగొట్టుకున్న కుణాళుడికి అలాగే మురారి వెంకటేశ్వర్ల స్నేహం కూడా ఏ రకంగా ప్రభావం చెందింది అనేది కథ. అయితే మనం ముందు ఇక్కడి వరకు వచ్చాం కదా, ఈ మురారి విద్యా సంవత్సరం కోల్పోవడం వరకు వచ్చాం. అయితే విద్యా సంవత్సరం కోల్పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా అదే సంవత్సరంలో ఆ అకాడమిక్ ఇయర్లో మళ్ళా సిలబస్ మారడం వల్ల వెంకటేశ్వర్లు భయపడతాడు. ఎందుకంటే మరలా నేను చదవలేనేమో, ఇదంతా చదవడం నాకు సాధ్యపడదు, ఇలా మరలా ఈ రకంగా మారిపోవడం వల్ల నేను మరలా పరీక్ష తప్పే అవకాశం ఉందని చెప్పి బాధపడినప్పుడు మురారి దానికి సంబంధించిన మొత్తం పాఠాలన్నింటినీ విశదీకరించి వెంకటేశ్వర్లకి చెప్పి వెంకటేశ్వర్లు ఉత్తీర్ణత పొందేలా చేస్తాడు. వీళ్ళిద్దరూ ఉత్తీర్ణత పొందినప్పుడు వెంకటేశ్వర్ల యొక్క అభిమతాన్ని మురారి ముందే గ్రహిస్తాడు. ఎలా గ్రహిస్తాడంటే ఈ పాస్ అయిన తర్వాత వెంకటేశ్వర్ల ఆలోచనలో ఏం చేయాలని ఉంది, నెక్స్ట్ ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అని ఏం చేయాలని అనుకున్నప్పుడు ఒకసారి అనుకోకుండా మురారి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర్ల తండ్రి అడుగుతాడు తర్వాత ఏం చేస్తారని చెప్పి. అప్పుడు నేనైతే తప్పుతానని అంటాడు. అంటే ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి మారుతారు, డిగ్రీలో వెంకటేశ్వర్లు ఉత్తీర్ణత పొందుతాడు, మురారి తప్పుతాడు. కానీ ఈ తప్పే విషయానికి ముందు ఏం చేయాలని అనుకున్నప్పుడే వెంకటేశ్వర్ల యొక్క ఉద్దేశం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్తాడు. మీ అబ్బాయి ఇలా చదవాలనుకుంటున్నాడు పై చదువులకి అని చెప్పి. అది వెంకటేశ్వర్లు మురారికి కూడా నేను ఇలా చదవాలనుకుంటున్నాను ఎప్పుడు చెప్పడు. అలాగే తండ్రికి కూడా వెంకటేశ్వర్లు ఎప్పుడు కూడా నేను ఈ రకంగా చేయాలనుకుంటున్నానని చెప్పడు. కానీ మురారి గ్రహిస్తాడు ఆ విషయాన్ని మురారి గ్రహించిన తర్వాత ఈ మాటలు వెంకటేశ్వర్లు తండ్రితో చెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో మురారి తప్పుతాడు, వెంకటేశ్వర్లు ఉత్తీర్ణత సాధిస్తాడు. ఇలా ఉత్తీర్ణత సాధించిన వెంకటేశ్వర్లు తండ్రి మాట్లాడినప్పుడు నేను పలానా విధంగా చదవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఈ విషయం నాకు ముందే తెలుసు అని చెప్తే అప్పుడు వెంకటేశ్వర్లు నీకు ఎలా తెలుసు అని చెప్పి తండ్రిని అడుగుతాడు. తండ్రి ఏం చెప్తాడంటే నాకు మురారి ఆల్రెడీ నువ్వు విధంగా ఆలోచిస్తున్నావు అని ముందే చెప్పాడని చెప్తాడనమాట. అంటే మురారి ఆలోచన వెంకటేశ్వర్ల గురించి ఏ రకంగా ఆలోచిస్తుందో మనం ఆలోచించవచ్చు. అంటే ఒక స్నేహితుడి యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకుని తను ఏ రకంగా ఎదగాలనుకుంటున్నాడు విషయాన్ని కూడా మురారి ముందే గ్రహిస్తాడనమాట. అంతటి స్నేహపూర్వకమైన సంబంధాన్ని వెంకటేశ్వర్ల మీద మురారి పెంచుకుంటాడు. కానీ వెంకటేశ్వర్లు ఈ స్వార్థపూరితమైన అనడానికి కూడా కాదు, కానీ ఒక అహంకారపూరితమైన ఒక మనోధర్మానికి లోబడిపోయి మురారిని పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒకసారి ఏం జరుగుతుందంటే మురారి వెంకటేశ్వర్లు కూర్చున్న చోట ఒక విషయమే తర్కం వస్తుంది. ఆ విషయం మీద అందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారిరువురు కాక మిగిలిన స్నేహితుల్లో కొంతమంది ఒక వ్యక్తి మురారి గురించి గొప్పగా చెప్తూ చాలా తత్వవేత్త, చాలా శాస్త్ర సంబంధమైన విషయాల గురించి చాలా లోతైన అధ్యయనం చేస్తాడు, వీటన్నిటి గురించి బాగా తెలుసు అని చెప్పినప్పుడు అది కూడా గొప్పేనా, అలా ఉండడం కూడా గొప్పేనా, అది దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి మురారిని కించపరిచినట్టుగా వెంకటేశ్వర్లు మాట్లాడతాడనమాట. అలా మాట్లాడినప్పుడు మురారి చిన్నబుచ్చుకుని కోప్పడి 2 రోజుల పాటు వెంకటేశ్వర్లతో మాట్లాడకపోవడం జరుగుతుంది. వెంకటేశ్వర్లు అదేవిధంగా ఆ కోపాన్ని ప్రదర్శించి మాట్లాడకపోయినా కొన్ని రోజుల తర్వాత ఇంకా తప్పక మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు నువ్వు నా స్నేహితుడివి,
నేను నీకన్నా తక్కువగా జ్ఞానంలో కానీ చదువులో కానీ నీకన్నా తక్కువ అయినా కూడా, నువ్వు వాళ్ళందరి గురించి వాళ్ళందరి దగ్గర నన్ను ఈ రకంగా మాట్లాడడం నేను తట్టుకోలేకపోయాను, ఈ రకంగా నువ్వు మాట్లాడతావని నేను ఊహించలేదని చెప్పి చెప్తాడనమాట మురారి. అంటే ఎవరు ఎన్నన్నా పట్టించుకొని మురారి, ఒకవేళ పొగడ్తలకు కానీ వేటికి కూడా లొంగిపోని మురారి, వెంకటేశ్వర్లు తనని చిన్నతనం చేశాడనేటప్పటికీ మురారి చాలా బాధపడతాడనమాట. అంటే స్నేహానికి తను ఆశించే స్థాయిలో స్నేహం వెంకటేశ్వర్ల నుంచి పొందట్లేదన్న ఆలోచనతో మురారి ఆ రకంగా వెంకటేశ్వర్ల మీద ఆ మాట చెప్తాడు. ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు బాల్య వివాహాలు కూడా జరుగుతాయి కదా. మనకి కొంచెం చెప్పాలంటే ఇది వరకుతో పోల్చుకుంటే అప్పట్లో సరైన సమయానికి వివాహాలు జరిగాయి. అందువల్ల ఏంటంటే చదువుకి వివాహానికి ముడిపెట్టకుండా పేరెంట్స్ ఏ రకంగా అయితే ఆలోచించి వివాహాల కోసం సన్నద్ధమైపోతారో అలా సన్నద్ధమైన ఇద్దరికీ కూడా వివాహాలు జరుగుతాయి. వివాహాలు జరిగిన తర్వాత వెంకటేశ్వర్లు పై చదువుల కోసం వెళ్తాడు. మురారి కూడా బిఏ పూర్తి కాక అక్కడే ఉండిపోతాడు. ఎందుకంటే ఆయన ఉత్తీర్ణత పొందాలంటే ఆంగ్ల భాష మీద పట్టు దొరకట్లేదు. ఈ రకంగా ఆయన చదువు ఒక రకంగా అక్కడితో ఆగిపోతుంది. వెంకటేశ్వర్ల చదువేమో అలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కొనసాగింపులో భాగంగా మరలా వివాహాలు కూడా జరుగుతాయి. ఈ వివాహాలు జరిగిన తర్వాత వీరిద్దరూ కలిసి చదువుకునేటప్పుడు ఈయన బిఏ పూర్తి చేయడం కోసం ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రకంగా చదివినప్పుడు ఏం జరుగుతుందంటే వెంకటేశ్వర్లకి సంతానం కలుగుతుంది. ఈ వెంకటేశ్వర్లు కలిగిన సంతానం మీద ఎక్కువ మమకారం పెంచుకుంటాడు మురారి. ఎందుకంటే ఈయన మురారి యొక్క సహజ స్థితి ఏంటంటే స్నేహాన్ని కానీ ప్రేమను కానీ పంచుకుంటూ వెళ్ళడమేనమాట. అటువంటి మనోధర్మంతో కూడిన మురారి అదేవిధంగా వెంకటేశ్వర్ల కొడుకును కూడా అంత ప్రేమగాను చూసుకుంటూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో వెంకటేశ్వర్లు అంటాడు, ఒకవేళ రేపు నీకు సంతానం కలిగినప్పుడు ఈ రకంగా నా పిల్లవాడిని చూసుకుంటావని అంటే నేను ఎంతమందికైనా ప్రేమను పంచివ్వగలను, నువ్వు అలాంటి ఆలోచనలను పెట్టుకోకని చెప్తాడనమాట. అంటే ఈ రకంగా మురారి పాత్రని చాలా హృదయంగా మలిచారు. మురారి అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఈ ప్రభావం ఏదైతే వెంకటేశ్వర్లు గతంలో అతనికి ఏమీ తెలీదు అనే ఆలోచన ఏదైతే స్థిరపడిపోయిందో ఆ ఆలోచనకి తగ్గట్టుగానే వెంకటేశ్వర్ల ప్రవర్తన పూర్తిగా ఈ నవల చివరి వరకు కూడా ఉంటుందన్నమాట. ఏ కొసాన కూడా తన మార్పుకి తాను అంగీకరించలేని పరిస్థితి, అంటే తను మనసు మార్చుకోవడం అనేది తన ఓటమిగా భావించి తను ముందుకు తీసుకెళ్ళలేకపోతాడు. ఇటువంటి భావనలతో ముడిపెట్టి ఉన్న తర్వాత కొన్ని రోజులకి ఆయనకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆయన వేరే చోటకి వెళ్ళిపోతాడు. ఇక్కడే ఒక మాట చెప్తారు, స్నేహము ప్రవాసరాశ్రమం వలన వలసపోవునని చెప్పి. అంటే స్నేహం చేసిన వాళ్ళు ఇరువురు కనుక విడిపోయి ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళిపోతే కనుక వారి స్నేహం విడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్తారనమాట. సహజంగా అది అందరికీ జరిగేదే. ఎందుకనంటే మనం ఎన్నో రకాలైన ఆలోచనలతో మన కుటుంబ పరిస్థితులు వీటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా స్థిరత్వం కోసం రకరకాల వాటిల్లో మనం ఇమిడిపోయిన తర్వాత మన స్నేహం మీద ఎక్కువసేపు కేటాయించడానికి మనకి సమయం సరిపోదు. ఒకవేళ అది ఎంత గొప్ప స్నేహం అయినా కానీ ఆ ప్రవాసం ఏం చేస్తుందంటే మన స్నేహానికి అడ్డుకట్టగా నిలుస్తుంది. అది సహజంగా జరిగే ప్రతి వ్యక్తిలోనూ సహజంగా జరిగే సన్నివేశం. ఆ సన్నివేశాన్ని కూడా ప్రవాసం వల్ల స్నేహం విడిపోవునని చెప్పి ఆ రకంగా చెప్తారు. కానీ వెంకటేశ్వర్లు సహజంగానే తన మనోధర్మంలో మురారి మీద ఒక మంచి అభిప్రాయం, చెడు అభిప్రాయం అని కూడా కాదు, చాలా స్థిరత్వమైన అభిప్రాయంతో ఆయన పని ఆయన చేసుకుంటూ ఒక స్వార్థ చింతనతో తన అహంకార భావాన్ని అలా పెనవేసుకుంటూ అతను పైకి వెదగడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప మురారి యొక్క స్థితిగతులను కానీ తనకి ఏదో సాయం చేయాలని కానీ, అతను చిన్ననాటి నుంచి ఆర్థికంగా స్థిరత్వం లేని వ్యక్తి అయినా కానీ అతనికి ఏదో సహాయం చేయాలని కానీ ఆలోచనతో ఎప్పుడూ ఉండడు. అదేవిధంగా మురారి కూడా తను ఆర్థికంగా స్థితిపరుడు కాబట్టి తనని ద్వారా ఏదైనా లబ్ధి పొందాలన్న ఆలోచనతో మురారి కూడా ఎప్పుడూ ఉండడు. ఈ రెండు విధానాలతో ఈ స్నేహభావం ఇలా కొనసాగుతుంది. ప్రవాసం వస్తుంది. ప్రవాసం వచ్చిన తర్వాత మురారి కొన్ని రోజుల పాటు ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. ఈ ఉత్తరాలు ఎన్నెన్ని రాసినా కానీ అటు నుంచి వెంకటేశ్వర్ల నుంచి జాబులు ఒకటిగా తగ్గిపోయి పూర్తిగా అసలు జాబే రాయని పరిస్థితిలోకి వచ్చేస్తుందన్నమాట. అలా కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత
కొన్ని రోజులకి వెంకటేశ్వర్లు మరలా ఉత్తీర్ణత పొంది మళ్ళా ఆ పై చదువులు చదవడం వల్ల ఒక మంచి ఉద్యోగాన్ని పొంది అదే ఆంధ్రదేశానికి మరలా ఒక ఉద్యోగం వస్తాడనమాట. ఇలా రావడానికి ముందు ఒకసారి, ఇలా వచ్చిన తర్వాత ఒకసారి ఏం జరుగుతుందంటే వెంకటేశ్వర్లకి అప్పుడే మంచి పేరు ఉంటుంది. అయితే బిఏ పూర్తి కాకపోయినా కానీ ఈయనకున్న శస్త్రతార్క సంబంధమైన ఆ లోతైన అవగాహన మీద ఈయనందరూ ఏమనుకుంటారంటే చాలా బలమైన వ్యక్తి, మంచి వాగ్దాటి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అక్కడ ఏదైనా ప్రసంగాలు జరిగినప్పుడు వాటికి ఈ మురారిని తీసుకువెళ్ళి అక్కడ ప్రసంగాలు అవి చేయిస్తూ ఉంటారనమాట. ఇలా మురారి ప్రసంగాలు అవి చేయిస్తూ ఉన్నప్పుడు ఈ వెంకటేశ్వర్లు ఎదిగి అదే ఆంధ్రదేశానికి మరలా ఒక అధికారిగా రావడంతో ఒక గ్రంథాలయం ఓపెనింగ్ నిమిత్తం వెంకటేశ్వర్లను అక్కడ పిలుస్తారు. వెంకటేశ్వర్లను అక్కడికి పిలిచిన తర్వాత ఆయన అధ్యక్షతలో ఈయన్ని ప్రసంగం చేయడానికని రమ్మన్నప్పుడు అక్కడ వెంకటేశ్వర్లు మురారిని చూసి అసలు ఆయన ఎవరో తెలియనట్టుగా, అసలు ఏ రకమైన పరిచయం లేని వ్యక్తిగా మాట్లాడినట్టుగా, అసలు ఏ రకంగానూ సంబంధం లేనట్టుగా కూర్చుని సభంతా అయిపోయిన తర్వాత అప్పుడు నా స్నేహితుడు మురారి అని కూడా ఎవరికి చెప్పకుండా సభంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడికే వచ్చాను, నువ్వు నన్ను కలవడానికి రావచ్చు కదా, ఏం చేస్తున్నావు అని అడుగుతాడనమాట. అప్పుడు ఎంతసేపు గుర్తులేని వ్యక్తి ఇప్పుడు అడిగాడు ఏంటి అని చెప్పి ఆయన మనసులో ఒక రకమైన బాధ కలుగుతుంది మురారికి. ఆ బాధని మనసులో ఉంచుకుని స్నేహితుడే కదా, దూరం వెళ్ళిపోయిన తర్వాత ప్రవాసం వల్ల ఈ రకంగా జరుగుతుంది కదా, ఇది తప్పేదేముంది అని అనుకున్నప్పుడు ఆ రకంగా జరిగిపోయినా కానీ ఎప్పుడైతే ఇంటికి రమ్మని ఆహ్వానించాడో, ఈ ఇంటికి రమ్మని ఆహ్వానించిన మురారి ఏం చేస్తాడంటే ఒకసారి అతను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో అక్కడ ఆ ఊరిలో పని నిమిత్తం వెళ్ళినప్పుడు వెళ్ళాలా వద్దా, ఆ కుర్రాడి మీద మమకారం నేను చూపించింది, ఈ స్నేహితుడి మీద మమకారం ఇవన్నీ చూసుకుని ఆలోచించుకుని వెళ్ళాలా వద్దా అని సంశయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే వెళ్ళాలి అని నిశ్చయించుకుంటుండగా ఒకసారి మరలా వెంకటేశ్వర్లు దారిలో అటుగా వెళ్తూ కనబడి ఎందుకు రాలేదు, ఇంటికి రావచ్చు కదా అని చెప్పి మరలా అడుగుతాడనమాట. మరలా అడిగితే ఈయనకి ఎక్కడో స్నేహం, కోల్పోయిన స్నేహం మళ్ళీ చిగురించినట్టు అనిపించి సరే అయితేనని చెప్పి వెళ్తానన్నప్పుడు నేను సాయంత్రం అయితే నేను ఇంటి దగ్గరే ఉంటాను, నువ్వు సాయంత్రం రా అని చెప్తాడు. సరే అని చెప్పి ఈయనకి ఒకవేళ ఇప్పుడే ఇంటికి వెళ్ళమని చెప్పొచ్చు, ఇప్పుడు ఇంటికి వెళ్ళు నేను సాయంత్రం వస్తానని చెప్పొచ్చు, కానీ అలా చెప్పడు. ఆయన ఉన్నప్పుడే వెళ్ళని చెప్పేటప్పటికి ఈ స్నేహం యొక్క మాదిరి ఈయన కోల్పోకుండా ఉండడం వల్ల ఏం చేస్తాడంటే ఆ కుర్రవాడిని చూడాలి, ముందు నుంచి ఎత్తుకుని లాలించిన పిల్లవాడిని మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టు ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఏం చేస్తాడంటే సాయంత్రం వరకు ఊళ్ళో మొత్తం అన్ని వీధులు తిరిగి సాయంత్రం అతను ఇంటికి చేరతాడన్న సమయానికి ఇంటికి చేరతాడు. ఇంటికి చేరితే గతాన్నంతా దృష్టిలో పెట్టుకున్న వెంకటేశ్వర్లు భార్య అతన్ని చూసి వెంటనే లేచి ఆయనకి అతిథి మర్యాదలన్నీ చేసి కుర్రాన్ని తీసుకొచ్చి తనకు అప్పచెప్తుంది. అయితే ఈ భార్య ప్రవర్తన ఈ రకంగా ఉండడానికి కారణం ఏంటంటే వైవాహిక జీవితం ప్రారంభంలో వెంకటేశ్వర్ల భార్య గురించి మనం కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. వెంకటేశ్వర్ల భార్య చాలా ఉన్నతమైన స్థితి నుంచి వస్తుంది, ఆర్థికంగా వాళ్ళు ఉన్నవాళ్ళు. అయితే ఆవిడ మురారి స్నేహం గురించి చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తూ మురారి లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని చెప్పి పదే పదే వెంకటేశ్వర్ల దగ్గర ప్రస్తావించడం కూడా జరుగుతుంది. అలా ప్రస్తావిస్తున్న ఆ తరుణం ఆ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వచ్చిన మురారికి ఆమె అంతగా ఆతిథ్యం చేయడానికి దోహదపడుతుంది. ఒకానొక సమయంలో వెంకటేశ్వర్ల తండ్రి అడుగుతాడనమాట, నువ్వు ఇప్పుడు ఈ రకంగా ఇంత ప్రేమగా ఉంటున్నావు కదా, రేపు పొద్దున్న మా అబ్బాయి వేరే పై చదువుల కోసం వేరే చోటకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఉండగలవా అని అన్నప్పుడు ఆవిడ ఎంత చమత్కారంగా చెప్తుందంటే అప్పటికే మురారి వివాహం చేసుకుని ఉండడం వల్ల కొన్ని రోజులు వివాహం జరిగిన తర్వాత అత్తవారింట్లో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వివాహం జరిగింది కాబట్టి ఈసారి అయితే ఉండగలడండి మామయ్య గారు అని చెప్పి చెప్తుందనమాట. అంటే వివాహం జరిగిన కొత్తలో ఆ యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకుని వెంకటేశ్వర్ల భార్య వాళ్ళ మామయ్యతో మురారి యొక్క ఆలోచనని చాలా కుంటిగా అక్కడ వ్యక్తపరుస్తారనమాట. అంతటి ఆలోచన పరురాలు వెంకటేశ్వర్ల భార్య. ఆవిడ అక్కడ మురారిని చాలా ఆతిథ్యంగా తీసుకుని ఆవిడ సపర్యలు చేయడం కోసం అని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అప్పుడు వెంకటేశ్వర్లు వస్తాడు. వెంకటేశ్వర్లు వచ్చిన తర్వాత కుర్రాడితో ఆడుకున్న వాడికి సడన్గా ఒకసారి ఏదో ఒకసారి కళ్ళ ముందు నిలబెట్టేటప్పటికి హఠాత్తుగా అలా చూసేటప్పటికి ఆ చూపులో ఆ విధానాన్ని ఈయన తట్టుకోలేకపోతాడు.
మురారి తట్టుకోలేకపోతాడు. ఇది స్నేహమా ఏంటి ఇది అనేసి అది అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే రమ్మంటే వచ్చేస్తాడా అన్న టైపులో వెంకటేశ్వర్లు ప్రవర్తన. అడుగడికి మురారిని కించపరుచుతూ అతను తక్కువ చేసి చూడడానికి మరి వెంకటేశ్వర యొక్క మనోధర్మం అది ఏ రకంగా ఇమిడిపోయిందనేది మనకు అర్థం కాకుండా ఉంటుంది. అలా అన్నప్పుడు తర్వాత ఈయన ఏ రకంగానూ మురారిని ఉండమని కానీ వెళ్ళమని కానీ భోంచేయమని కానీ ఏ రకంగానూ ఆ అతిథి మర్యాదల గురించి ప్రస్తావించిన వెంకటేశ్వర్లు అలా స్తబ్దతగా ఉండిపోతే, వెంకటేశ్వర్లు భార్య మాత్రం గతాన్నంతా దృష్టిలో పెట్టుకుని ఆయనకి సపర్యలు చేయడం, భోజనానికి ఉండిపోవాలి, మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే మీకు ప్రిపరేషన్ చేస్తున్నాను, ఇవన్నీ అని చెప్పి వెంకటేశ్వరులతో సంబంధం లేకుండా ఆవిడే వాళ్ళ స్నేహానికి గొప్పగా అనుకుంటుంది ఈవిడ. కానీ అక్కడ వెంకటేశ్వర్లు మనసులో వేరేగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకుని వెంకటేశ్వర్లు ఆవిడ చేసే విషయాలకేటి అంటే అడ్డుపడితే చెడ్డైపోతాడన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు ఏ రకంగానూ వెంకటేశ్వర్లు ఆవిడ చేసే కార్యక్రమాలకు దేనికి అడ్డు రాకుండా ఉంటాడనమాట. ఇది తర్వాత ఈమె మొత్తం అంతా జరిగిన తర్వాత ఈయన పట్టించుకోలేనప్పుడు వెళ్ళిపోదామని ఆలోచించుకున్న ఈ మురారి ఆవిడ బలవంతం చేత ఏంటంటే భోజనం చేయడానికి ఉండిపోయినప్పుడు అప్పటికే ఈ సూర్యవందనాలు ఇవన్నీ కూడా కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా. ఈ రిచువల్స్ని బట్టి ఫాలో అయ్యే వాళ్ళకి ఏమవుతుందంటే భోజనానికి కూర్చునేటప్పుడు ఆ స్నాన జపాలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పి దానికి కూడా ఆఫర్ చేయడు వెంకటేశ్వర్లు. ఈయనకి చూస్తే ఉండమని చెప్తుంది, ఏ రకంగా చేయాలో అర్థం కావట్లేదు. ఇక నోరు విప్పి నాకు పంచి ఇవ్వండి అని అడుగుతాడనమాట వెంకటేశ్వరులు. అంటే స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు అరే నీకేంటి, ఏం తెచ్చుకున్నావు, అవన్నీ ఎందుకు, మనం ఏదో చెయ్యాలి, ఈ రకంగా ఆలోచించే సహజంగా ఉండే మనలోని లక్షణానికి భిన్నంగా వెంకటేశ్వర్లు ఏ రకంగానూ అడక్కపోయేసరికి ఇంకా ఈయనకి జప స్నానాలకి సమయం కుదరట్లేదని చెప్పి ఒక పంచి అడిగి స్నానం చేసి మరలా అది ఏదైతే వస్త్రాలతో ఆయన స్నానం చేశాడో మరలా అదే వస్త్రాలను ధరించి భోజనాన్ని కూర్చునేటప్పుడు ఈవిడ వడ్డిస్తూ మొత్తం మురారి అప్పటి వరకు వెంకటేశ్వరుల మీద పెంచుకున్న ప్రేమ గురించి, ఆయన వెంకటేశ్వరులకి చేసిన మంచి ఏణి గురించి వీటన్నిటినీ వడ్డిస్తూ ఒకటొకటి చెప్తా ఉంటే వెంకటేశ్వరుల్ని అక్కడ వర్ణించిన తీరు మనం చదివితే తెలుస్తుంది తప్ప చెప్పడానికి సాధ్యం కాదు అసలు. అటువంటి వర్ణనని అక్కడ విశ్వనాథ్ గారు పూనుకుంటారు. అలా కళ్ళల్లో కన్నీటిని దిగమింగుకుని వడ్డించిన విస్తరులో ఆ చేతులు కలిపేటప్పుడు ఆ బాధ అక్కడ నేను చూసినప్పుడు ఆ రోజు నేను ఏడ్చిన తర్వాత చాలాసేపు రాయడానికి నేను సంశయించి 2 రోజుల పాటు నేను పుస్తకం దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే ఈరోజు ఆ భావాన్ని మీతో వ్యక్తపరిచేటప్పుడు నేను ఏదో నవ్వినట్టుగా అనిపించినా కానీ ఆ రోజు ఆ భావం నాకు ముడిపోయిన ఆ పరిస్థితి చూసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. ఈ రకంగా ఎలా ఉంటారు, ఈ రకంగా కూడా ఉంటారా? ఒక స్నేహానికి కనీస మర్యాద ఇవ్వని మనుషులు ఉంటారా? అప్పట్లోనే ఉన్నారా? ఇది మరీ చాలా దారుణమైన విషయం. అంటే అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అప్పుడే గొప్పగా ఉంటుందని భావించిన నాకు అప్పటి నుంచి ఇటువంటి పరిస్థితులు సహజంగానే జరుగుతున్నాయని తెలియవచ్చింది కొనాలని శాపం చదివిన తర్వాత. ఇలా జరుగుతున్న ఈ కథలో ఒకసారి ఈ చదువుల నిమిత్తం వెంకటేశ్వర్లు జబ్బు పడినప్పుడు కూడా అక్కడ సపర్యలు ఎవరో చేయరు, ఊళ్ళో సపర్యలు జరగడానికి వీలు కాదని చెప్పి మురారి వెంకటేశ్వరుల్ని తన దగ్గర ఉంచుకుని తనకి సపర్యలు చేసి 4 రోజుల పాటు తనకి మొత్తం అన్ని రకాలుగా చూసుకుని ఆ విద్యా సంవత్సరం గట్టెక్కేటట్టుగా చూస్తాడు. అంటే ఇవి అన్నీ కూడా స్నేహితుడు మర్చిపోయినా స్నేహితుడి భార్య మర్చిపోలేదు. ఎందుకనంటే పూర్తి స్థాయి ఎడ్యుకేషన్ పూర్తి అవ్వడానికి ముందే వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన ఆ వ్యక్తి యొక్క మనోధర్మం కూడా వెంకటేశ్వరుల భార్యది ఎంత బలంగా ఉంటే వెంకటేశ్వరులు పొందిన ప్రతి అవకాశాన్ని లేకపోతే మురారి ద్వారా పొందిన ప్రతి స్నేహభావాన్ని కూడా ఆవిడ అంతగా గుర్తుపెట్టుకుంటుంది అనేది నాకు ఆ నవల చదివినప్పుడు నాకు అనిపించింది అనమాట. ఒక గొప్ప వ్యక్తిని నాకు పరిచయం చేశారు విశ్వనాథ్ ద్వారా అనుకున్నాను నేను ఆవిడ క్యారెక్టర్ని చూసినప్పుడు. అలా చేసిన తర్వాత ఆవిడ ఏమవుతుందంటే అన్నం పెడుతుంది, తింటారు. ఈయన ఆ బాధతోనే కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నప్పుడు గొంతులో ముద్ద ఎలా దిగదు కదా, ఆయన ఏదో తప్పక తిని విస్తర మూసేసిన తర్వాత మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు, రేపు ఉదయం వెళ్దురు కానీ రాత్రి పక్కల మీకు ఎక్కడే ఏర్పాటు చేశానని చెప్పి ఆవిడ బలవంత పెడితే
ఆయన సరేనని చెప్పి ఒప్పుకుంటాడు. ఒప్పుకుని ఆవిడతోనే చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వెంకటేశ్వర్లు ముభావంగా ఉంటున్నాడు. ఎక్కడ కూడా ఆయనకి తగ్గట్టుగా ప్రవర్తన కానీ ఏ రకంగానూ స్నేహభావం కానీ ఏమీ దొరకకపోయేసరికి మురారికి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఈవిడ అడ్డుపడిపోతుంది. ఎందుకంటే ఆవిడ యొక్క అభిమానాన్ని దృష్టిలో పెట్టుకునైనా తన ఆత్మాభిమానాన్ని చంపుకుని అక్కడ ఆ రోజు గడిపేద్దాం అనుకుంటాడు మురారి. అంటే లోపల చాలా కొంతమందికి ఏంటంటే కోపం అనేది మనసులో ఉన్నా కానీ పైకి వ్యక్తపరచడానికి కుదరదు. ఎందుకంటే తన మనోధర్మం అడ్డొస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎదుటివారి మీద ప్రేమ అభిమానాలు కూడా ఆ కోపాన్ని దిగమింగుకుని గడిచిపోవడానికి దోహదపడతాయి. అలా మురారి తనలో ఉన్న బాధనంతా దిగమింగుకుని ఆవిడ చేసే చపర్యలకు ఊకొడుతూ వెంకటేశ్వర్ల యొక్క ఉదాసీనతకి అలా చూస్తూ ఉండిపోతూ ఆ రోజు గడిపేద్దామని నిర్ణయించుకుని వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నా కానీ ఆవిడ రాత్రికి బస ఇక్కడే ఏర్పాటు చేశానన్నప్పుడు ముభావంగానే తల ఆడిస్తాడు. ఆడించిన తర్వాత ఆయన పైన ఉన్న గదిలో ఆయన బస ఏర్పాటు చేసిన తర్వాత మురారి అక్కడికి వస్తాడు. మురారి అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి దగ్గర సంభాషణ జరుగుతుంది. వీరిద్దరి దగ్గర జరిగిన సంభాషణని మనం గనక లోతుగా అధ్యయనం చేస్తే మనం మరలా అహంకారం అనే జోలికి వెళ్ళం. ఒకవేళ మనది ఏదైనా తప్పు ఉంటే కనుక నన్ను క్షమించరా అని చెప్పి స్నేహితుడిని అడిగేంత శక్తిని ఆ ఇరువురి మధ్య జరిగిన కథనాలతో మనతో ముడిపెడతారనమాట. అంత గొప్ప కథనాన్ని అక్కడ మురారి వెంకటేశ్వర్ల మధ్య మాటల్ని నడిపిస్తారు విశ్వనాథ్ వారు. అలా జరిగిన తర్వాత పైన బసకి ఏర్పాటు చేసుకున్న తర్వాత పైకి వెళ్ళిన తర్వాత గ్రంథాలయం దగ్గర ఒక సన్నివేశాన్ని వెంకటేశ్వర్లు ప్రస్తావిస్తాడు. ఏమని ప్రస్తావిస్తాడంటే, ఆ రోజు సభ జరిగింది, సభలో నువ్వు మాట్లాడిన దాన్ని చాలామంది కించపరిచి మాట్లాడారు, నేను మాట్లాడిన దాన్ని చాలా బాగుందన్నారు, నీకు తెలిసిందా అని అడుగుతాడనమాట. అంటే వెంకటేశ్వర్ల గర్వం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఒకవేళ స్నేహితుడు గొప్పను కూడా ఒప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయిందనమాట అహంకారం. ఈ అహంకారాన్ని తగ్గించుకోవడానికి వేరే ముందు నుంచి ఆర్థికంగా స్థిరత్వం కోరుకున్నదంతా దొరకడం ఇవన్నీ కూడా జరగడం. అయితే ఈ స్థితి నుంచి ఆయన అలా మాట్లాడేటప్పటికీ వెంకటేశ్వర్ల దగ్గర ఇప్పుడు మురారి తనలో ఉన్న బాధనంతా వెళ్ళగొక్కుతాడు. ఏ రకంగా వెళ్ళగొక్కుతాడంటే, నీ దగ్గర ఏ రకంగా అయితే నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయి, నువ్వు చెప్పింది చాలా గొప్పగా ఉంది అన్నారో, అలాగే కొంతమంది నా దగ్గరికి వచ్చి మీరు చెప్పింది చాలా బాగుంది అన్నారు. అలాగే నీ దగ్గర చెప్పేవాళ్ళు నువ్వు చేసే ఉద్యోగ నిమిత్తం వాళ్ళ అవసరాల నిమిత్తం నిన్ను కొనియాడారు తప్ప ప్రత్యేకమైన అభిమానంతో కాదు. ఇక్కడ నేను సహజంగానే నాలో ఉన్న ఆలోచనను బేస్ చేసుకుని నన్ను కొంతమంది అభిమానించారు. ఇది కేవలం నీ యొక్క జనరల్గా ఆలోచిస్తే మూర్ఖత్వం తప్ప వేరే కాదు అన్నట్టుగా చెప్తాడనమాట. ఇది నేను ఇక్కడ ఇలా చెప్పేశాను, కానీ ఆ పదాలు ఆ సన్నివేశం దగ్గర మీరు కొనాలని శాపం చదివేటప్పుడు ఆ 4 పేజీలు ఒక 4 సార్లు చదవండి. ఎందుకంటే ఒక ప్రేమించిన మనసు యొక్క భావన, ఒక స్నేహితుడు ఏ రకంగా బాధపడతాడు, తనని ఉదాసీనంగా చూసిన స్నేహితుడి దగ్గర తన బాధనంతా వెళ్ళగక్కునేటప్పుడు ఏ రకంగా మాట్లాడతాడనేది అక్కడ ఆ 4 పేజీల్లోనూ మనకి చాలా బాగా వ్యక్తపరుస్తారు విశ్వనాథ్ వారు. ఇది జరిగినప్పుడు బస చేయడానికి ముందే ఈయన ఏం చెప్తాడంటే, మురారి ఆయన భార్యతో, వెంకటేశ్వర్ల భార్యతో, అమ్మ నాకు ఉదయాన్నే పనుంది, ఏ సమయానికైనా వెళ్ళిపోవచ్చు, మరలా రాత్రికి నేను నీ దగ్గర ఉండి చెప్పడానికి కుదరదు, అందువల్ల నేను ఇబ్బంది పెట్టదలుచుకునేట్లు ముందే చెప్పేస్తున్నానని చెప్పేస్తాడనమాట. చెప్పేసి పైకి వెళ్ళిన తర్వాత ఈ సంభాషణ ఈ స్నేహితుల మధ్య జరుగుతుంది. ఈ సంభాషణ జరిగిన కొంతసేపటికి మురారి వెళ్ళిపోతాడు. అంటే తెల్లవారకుండానే మురారి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని మనకి చెప్పరు విశ్వనాథ్ వారు. ఆ మురారి వెళ్ళిపోయిన తర్వాత వెంకటేశ్వర్లు పైన మేడ మీద బస చేసిన వెంకటేశ్వర్లు కిందకి దిగి వచ్చేస్తూ మురారి ఏదైతే ఈ 4 పేజీలని మీకు చెప్పానో ఆ 4 పేజీల గురించి చాలా బలంగా వెంకటేశ్వర్లని తప్పుపడుతూ పూర్తిగా వెంకటేశ్వర్ల యొక్క అహంకారాన్ని పెంచాడా తగ్గించాడా అనేది కాదు, కానీ అక్కడ వెంకటేశ్వర్ల యొక్క స్వభావాన్ని పూర్తిగా ఎండగట్టేసి అప్పుడు వెళ్ళిపోతాడు ఆయన. అలాంటి ఎండగట్టేసి వెళ్ళిపోయిన ఆ పరిస్థితిని తట్టుకోలేక వెంకటేశ్వర్లు కిందకు వస్తూ మురారి గురించి ఆలోచిస్తూ కిందకు వచ్చిన తర్వాత భార్య ముభావంగా, నీ స్నేహితుడు ఇన్నాళ్ళ తర్వాత మీ ఇంటికి వస్తే ఇంత ముభావంగా ఉన్నారేంటి అని అడుగుతుంది. అడిగితే దానికి సమాధానం చెప్పలేక ఏమీ లేదని
చెప్పిన తర్వాత ఆవిడకి అర్థం కాదు, ఏమీ లేదని చెప్తున్నాడు ఏంటి, ఇలా ఉన్నాడు అని చెప్పి. ఇదే సమయంలో ఆయన కిందకి దిగేటప్పుడు ఈ అహంకార స్వరూపానికి జత చేసినట్టు బాబాయ్ బాబాయ్ అంటూ వెంకటేశ్వరుల కొడుకు కలవరించడానికి చూస్తాడు. ఈయనకి ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా స్వల్పకాల వ్యవధిలోనే తన కొడుకు బాబాయ్ బాబాయ్ అని అంత సన్నిహితం అయిపోవడం కూడా తట్టుకోలేకపోతాడు అనమాట. ఇది పూర్తిగా వెంకటేశ్వరుల యొక్క ప్రతినాయకుడి పాత్ర. కానీ ప్రతినాయకుడి పాత్రలా మనకు అనిపించదు. ఎందుకనంటే మనం సహజంగా చూసినప్పుడు కథ పూర్తిగా చదివేటప్పుడు స్నేహానికి ధర్మానికి ఈ రకంగా కొన్ని ఏంటంటారు భ్రమ పదార్థాలు అంటారేమో వాటిని విడగొట్టి చెప్పడానికి ఇది ప్రామాణికం అని చెప్పడానికి మన దగ్గర శక్తి సరిపోదు. కానీ అటువంటి ప్రామాణికాలకి ఏమీ దొరకకుండానే వెంకటేశ్వరులు జాగ్రత్తగా తప్పించుకుని మురారి పాత్రని మనకి హైలైట్ చేయకుండా చూపిస్తారనమాట. ఇది ఇలా జరుగుతుంటే అలా చెప్పినప్పుడు ఎప్పుడైతే భార్య అడిగినప్పుడు ముభావంగా ఉన్నాడో వెంకటేశ్వర్లు ఆవిడ తర్కించి అడగడం మానేసిన తర్వాత కొన్ని రోజులకి అలా జరిగిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో చెప్తాడనమాట. అలా ఎందుకు ఉండడానికి కారణం ఏంటి అంటే తన కొడుకుని ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టుగా అబద్ధం చెప్తాడు. అంటే వెంకటేశ్వరుల యొక్క పరిధి పై స్థాయి నుంచి కింద స్థాయికి వెళ్ళిపోతుంది. మీరు ఒక 5 నిమిషాల్లో ముగించండి. ఓకే సారీ అండి, ఇంకా నేను ముగింపు ఈ కథలోకి వెళ్ళిపోతాను. అంటే హృదయంగా ఆలకిస్తున్నారు కదా, నేను ఎలా అంటే ప్రారంభించడం ముగించడం గురించి నేనేమో ఒక ప్రణాళిక వేసుకోలేదు, కథని చెప్పాలనుకున్నాను అంతే. ఎందుకంటే నాకు తెలుగులో అంతగా శక్తి లేదు. ఏదో భావానికి సమాజానికి ఆ మహానుభావుడు అందించిన ఈ సాహిత్యం మీద మనకున్న ఆలోచనని వ్యక్తపరచుకోవడానికి ఒక వేదికగా దీన్ని ఉపయోగించుకోవడం అని అనుకున్నాను తప్ప కథ మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి లోతున. ఆ విషయాలన్నింటినీ నేను ప్రస్తావించడానికి సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని పదాలు చెప్పి నేను ముగిస్తాను. జనరల్గా క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఉచ్చేశ్వరం, ఐరావతం, లక్ష్మీదేవి అమ్మవారు ఇలా చాలా ఉద్భవించాయి. అవన్నీ లోక కళ్యాణార్థం కొన్ని ఉద్భవిస్తే లోక వినాశనానికి కూడా కొన్ని ఉద్భవించాయి. కానీ ఆ మహానుభావుడు జ్ఞానసాగర మథనంలో అన్ని లోక కళ్యాణార్థమే ఉద్భవించాయని నేను అనుకుంటాను. అటువంటి సాహిత్యాన్ని మనకు అందించిన విశ్వనాథ్ వారి గురించి నేను ఒక 2 కవితలు రాసుకున్నాను అప్పట్లో. అవి 2 చెప్తాను. ఎందుకంటే సహజంగా కవిత్వానికి మొగ్గు చూపే నేను ఏవో 4 పదాలు ఆయన గురించి వ్యక్తపరచుకోవాలనే ఒక ఉద్దేశంతో రాసుకున్నాను అనమాట. తెలుగు భాషకు మణి, తెలుగు పదబంధ ముని, జ్ఞానసాగర మదన కూర్మపీటి, తెలుగు దివ్యజ్యోతి విశ్వవ్యాపి, విశ్వనాథుని విశ్వరూపశాస్త్రం, విలువ తెలుసుకున్న జ్ఞానస్వస్త్రం, విశ్వమొక చోట చేరు వెదికి చూస్తే, విద్య వికసితము గదా తరచి చూస్తే అని చెప్పి ఆయన మీద నేను కవిత్వం రాసుకున్నాను అనమాట. ఇలాగే మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు ఓ మాట చెప్తూ ఉంటారు, నీకు భాష అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు రా అని చెప్పి. భాష అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడంటే మరి అటువంటి భాషని అర్థమయ్యేలా చెప్పిన ఆయన భగవంతుడే కదా. అందుకని చెప్పి విశ్వనాథ్ వారిని నేను ఆ రకంగా కొలుచుకుంటాను. ఆయన అందించిన సాహితీ సామ్రాజ్యాన్ని చదువుతూ ఈ జీవితాన్ని సాఫల్యం చేసుకోవడం, జీవనాన్ని హృదయంగా మలుచుకోవడం ఆయనకు నేను ఇవ్వగల నివాళి అనిపించింది. ఈ రకంగా ఆయన గురించి చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన కౌటిల్య గారికి, సభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే పెద్దలు మన్నించగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇబ్బంది అనేది సంఘంతో ముడిపడిన ప్రతి మనిషికి సంఘ జీవనంలో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఎందుకంటే సంఘజీవి అని ఎప్పుడైతే అన్నామో ఒకడికి ఆధారపడి జరిగేది సంఘజీవనం. నేనే ఉన్నాను, నేనే అది జరుగుతుంది, ఇదంతా నా వల్లే అవుతుంది అనుకున్నది సంఘజీవనం కాదు. అలా మనం సహజంగానే సంఘజీవనంతో ముడిపడి ఉన్న వ్యక్తి ఇంకొకరి సహాయం లేకుండా కొనసాగిపోతుంది ప్రతిదీ అనుకోవడం జరగదు. కానీ అలా జరుగుతుంది అనేదానికి అలా జరుగుతుందని ఎవరైనా అనుకుంటే అది అహంకారం తప్ప వేరే కాదని చెప్పి కథలో నాకు అనిపించిందండి. అయితే కథ మూలమంతా కూడా అహంకారం యొక్క దారుణమైన స్థితిని మనకి కొనాలని శాపంలో ఆయన వివరిస్తారు. అహంకారం ఎన్ని రకాలైన పరిస్థితులకి దారితీస్తుంది, ఎటువంటి స్నేహాలను కొల్లగొడుతుంది, ఎలాంటి మనుషులనైనా ఏ రకంగా దిగజార్చేస్తుంది అనేది ఈ కథలో చాలా మూలమైన విషయం. ఇదే నాభి అన్నమాట. అహంకారం యొక్క ప్రవృత్తి మనుషుల్ని ఏ రకంగా ఇబ్బంది పడుతుంది అనేదే ఈ కొనాలని శాపం యొక్క పూర్తి వివరణ. తర్వాత ఈ కథలో ఇలా నడుస్తున్న కొద్దీ కథకి మూలంగా చేసుకునే కథ నడిచే విధానాన్ని వ్యక్తపరుస్తూ
కథలో వచ్చే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఋతువుల్ని వర్ణిస్తారండి. ఋతువుల్ని వర్ణనే వివరించాలంటే నా శక్తి సరిపోదు. చిన్నప్పుడు వీళ్ళిద్దరూ మురారి వాళ్ళ ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు వేసవికాలంలో వడగాలుపులు వేడిగాలులు చెవుల్లోంచి వెళ్తున్నాయి అని చెప్తారనమాట. అంటే అది సహజంగా అనుభవించిన వాడికే తెలుస్తుంది. నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ గారి ఇల్లు పాక ఉండేది. ఆ పాకలో చూరు కింద పడుకున్నప్పుడు వేడిగాలు వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఒరే ఏదన్నా కప్పుకుని పడుకోరా అని చెప్పేదన్నమాట. ఈ తుండుగుడ్డని వేరే పెట్టి. ఇటువంటి ఆలోచనలన్నీ అంటే సహజమైన స్థితికి మనం దూరం అయిపోతున్నాం. ఒక ఋతువుల్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని వాటిని పసగట్టలేని పరిస్థితుల్లోకి జనం వెళ్ళిపోతున్నారని నాకు అనిపించింది. అలాంటి ఋతువుల్ని మనం పరిగణలో తీసుకుంటే అంటే ఎన్విరాన్మెంట్ని ఎవరైతే బాగా స్టడీ చేస్తారో వాళ్ళకి సమాజం మీద ప్రేమ బాగా పెరుగుతుందండి. ఎన్విరాన్మెంట్ని స్టడీ చేసే విధానంలో అటువంటి ఆ ప్రతి ఋతువుని ప్రతి కదలికని ఆయన ఎంత క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి కొమ్మ రెమ్మ కాండం మొత్తం అన్ని ప్రతి విషయాన్ని పడిన చినుకుల ప్రవాహాన్ని కూడా ఆయన ఏ రకంగా వర్ణించారనేది మనం అందులో చూడొచ్చు. అలా వీళ్ళ స్నేహం అలా కొనసాగుతూ ఉన్నప్పుడు పెద్ద చదువులకి వస్తారు. కొన్నాళ్ళు అయిన తర్వాత వీరు ఇంటర్మీడియట్ స్థాయి చదువులకు వచ్చిన తర్వాత మురారి సహజంగానే తెలివైన వాడు కాబట్టి పూర్తి చేస్తాడు. ఆయన చదువు సకాలంలో పూర్తి చేస్తాడు. కానీ మురారికి జాతీయతా భావన వల్ల అప్పుడు ప్రవేశించిన ఆంగ్ల విద్య మీద ఆయనకి పట్టు దొరకదు. పట్టు దొరకకపోతే వెంకటేశ్వర్లకి జాతీయత భావన లేకపోవడం వల్ల ఏంటో ఆయనకి తెలుగు మాధ్యమంలో పట్టుబడుతుంది తప్ప తెలుగు మాధ్యమంలో పట్టుబడదు తప్ప ఆంగ్ల విద్యంలో బాగానే పట్టుబడుతుంది. అలా వీరిద్దరూ భిన్నంగా వ్యవహరిస్తారు. ఈ భిన్నత్వంలో ఏంటంటే అవసరానికి ఏదైతే దొరుకుతుందో అది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఆంగ్ల మాధ్యమం ద్వారా వెంకటేశ్వర్లు ఒక రకంగా చెప్పాలంటే ఉన్నతమైన స్థానానికి అడుగడుగునా ఎదిగే ప్రక్రియ జరుగుతుంది. వెంకటేశ్వర్లు ఈ జాతీయ భావన వల్ల అలా అక్కడే ఉండిపోయి ఎదగడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. కానీ ఆయనకున్న శక్తి ఏంటంటే తనకి జాతీయతా భావనలో ఉన్న ఆనందం అక్కడ దొరకట్లేదు, ఆంగ్ల మాధ్యమం ద్వారా నాకు దొరకట్లేదని చెప్పి దాని గురించి పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతుందన్నమాట. ఇలా భాష మీద ఆయనకున్న మమకారం అంతా కూడా ఇరువురు స్నేహితుల ద్వారా విశ్వనాథ్ వారు చాలా గొప్పగా వ్యక్తపరుస్తారు. అయితే ఒకానొక సందర్భంలో డిగ్రీ చదువులు వచ్చిన తర్వాత వెంకటేశ్వర్ల మీద మురారికి ఉన్న స్నేహం తాలూకు ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది అక్కడ మనకి విశ్వనాథ్ గారు తెలియపరుస్తారు. ఏమనంటే వెంకటేశ్వర్లు అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించి తెలుగులో ఫెయిల్ అవుతాడు. మురారి అన్ని చోట్ల ఉత్తీర్ణులై వెంకటేశ్వర్ల కోసం ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతాడనమాట. ఎందుకనంటే తన స్నేహితుడు కోల్పోయిన విద్యా సంవత్సరం తను కూడా కోల్పోయి మరలా వెంకటేశ్వర్లతో కలిసి చదువుకోవాలనే అభిప్రాయంతో మురారి ఆ విద్యా సంవత్సరాన్ని వదిలేసుకుంటాడు. అంతటి స్నేహాన్ని మురారి వెంకటేశ్వర్ల మీద చూపించడం అనేది సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి సాధ్యపడదేమో. అటువంటి క్రియేషన్ని విశ్వనాథ్ వారు ఎందుకు చేశారని అంటే స్నేహం యొక్క పరిమళం అంతా కూడా మురారి ద్వారా మనకి తెలియపరచడానికే కొనాలని శాపం మీద రాశారేమో నాకు అనిపించింది. ఆ తర్వాత ఈ వెంకటేశ్వర్లు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఇంతగా నువ్వు నా కోసం ఒక విద్యా సంవత్సరం కోల్పోయినా నేను నీ కోసం విద్యా సంవత్సరం కోల్పోతాననే ఆలోచన నువ్వు పెట్టుకోవద్దని చెప్పి వెంకటేశ్వర్లు చెప్తాడు మురారితో. అంత చేసిన మురారి గురించి చాలా చిన్న విషయంగా వెంకటేశ్వర్లు ఆ విధంగా చెప్పడాన్ని తన మనోధర్మంతో పోల్చొచ్చని చెప్పి నాకు అనిపించింది. అటువంటి మనోధర్మం కలిగి ఉన్న వెంకటేశ్వర్లు ఎదగడంలో ఎంతో భిన్నంగా ఎదుగుతున్నా కానీ మురారి యొక్క స్థితిని ఏనాడు కూడా పరిగణలోకి తీసుకోకుండా స్నేహభావన యొక్క మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేని మనిషిగా వెంకటేశ్వర్లు మిగిలిపోతాడు. అదే స్నేహభావాన్ని మురారి అడుగడుగునా ఆనందిస్తూ ముందుకు వెళ్తాడనమాట. ఈ పరిస్థితుల్లో అసలు ఈ కథ యొక్క మూలాన్ని బేస్ చేసుకుని విశ్వనాథ్ వారు ముందే ఒక కథ చెప్తారు. అంటే నేను చెప్పే కథ ఈ రకంగా ఉంటుంది, మీరు ఏమనుకుంటున్నారో అని చెప్పి మనల్ని ప్రశ్నించినట్టుగా ఒక కథ చెప్తారు. ఆ కథ చెప్పినప్పుడు ఆ కథకి ఈ కథకి సంబంధం లేనట్టుగా మళ్ళీ ఇక్కడ కథనం అంతా నడుస్తూ ఉంటుంది. మనకి పూర్తిగా కథనం వెళ్ళేంతవరకు కూడా మొత్తం నవల పూర్తయ్యేందుకు కూడా ఆ కథకి మూలంగానే ఈ కథ జరిగిందని అనిపించదు. అంతటి లోతైన
కథనంతో ఈ నవల మొత్తం పూర్తి చేయబడిందనమాట. ఈ అలా జరిగినప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహంలోనే ఒకసారి మురారి కథలు అవి చెప్పడం గురించి అని ఇదివరకు చెప్పాం కదా, అలా మురారి ఒకసారి కళింగరాజుకి సంబంధించి కళింగరాజు అయిన కుణాళుడు అనే రాజుకి ఒక 2 ఏనుగులకు సంబంధించిన స్నేహం గురించి తెలుస్తుందండి. రాజుకి స్నేహం గురించి తెలియడం ఏంటి అని అనుకుంటాం. అదే విషయాన్ని వెంకటేశ్వర్లు ఏనుగులు ఎక్కడైనా మాట్లాడుకుంటాయా, ఏనుగులతో నువ్వు పోల్చి చెప్పడం ఏంటి అంటే, అసలు ముందు నువ్వు కథ విను అని చెప్పి వెంకటేశ్వర్లని బలవంతంగా కూర్చోబెట్టి మురారి కథ వినిపిస్తాడు. అలా జరిగిన కథలో ఏమని చెప్తాడంటే ఆయన, సుబంధుడు దేవరాజు అని చెప్పి 2 ఏనుగులు ఉంటాయండి. అక్కడ కాంతార దేశం అని చెప్పేసి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. కాంతార అన్నప్పుడు నేను కాంతార సినిమా చూసినప్పుడు అడవి అన్న విషయం నాకు తెలియదు. కాంతార అనేది ఏదో కన్నడ పదం, ఆ కన్నడ పదాన్ని ఇక్కడ డబ్బింగ్ చేశారు కాబట్టి అదే పేరు పెట్టుకుని చాలామంది అయ్యారు అని అనుకున్నాను. కాంతారము అడవిని గురించి చెప్పేటప్పుడు విశ్వనాథ వారు కాంతారము అనే వాడారండి. కాంతార అంటే అడవి. ఆ అడవి యొక్క సినిమాయే ఆ రోజు మనకి డబ్బింగ్ అయి చెప్పి వచ్చిందని అనిపించింది. అంటే మనం ఎన్నో పదాలని కోల్పోయాం. తెలుగులో మనం ఎంతోమంది చెప్పిన గొప్ప గొప్ప పదాలని ఆ సాహిత్యం మనం పట్టుకోక ఎన్నో పదాలను కోల్పోయాం. అటువంటి పదాలన్నింటినీ మళ్ళీ మనం విశ్వనాథ సాహిత్యం చదవడం ద్వారా తెలుసుకోవచ్చని నాకు అనిపించింది. అయితే ఈ ఏనుగుల కథలకు వచ్చినప్పుడు దేవరాజు సుబంధుడు అనేవారిలో కూడా దేవరాజు సుబంధుడు ఏ రకంగా అయితే ఉంటారో మురారి వెంకటేశ్వర్లని కూడా అదే రకంగా పోలుస్తారు విశ్వనాథ వారు. సుబంధుడు చాలా సౌమ్యం అన్నమాట. ఆ ఏనుగు ఏం చేస్తుందంటే, ఇలా మనం వాళ్ళిద్దరి స్నేహాన్ని గురించి చాలా గొప్పగా వర్ణించిన తర్వాత కుణాళుడు ఈ స్నేహాన్ని ఏ రకంగానైనా విడగొట్టాలని ఒక ఆలోచనలోకి వెళ్తాడు. ఎలా విడగొడతాడు ఈ స్నేహాన్ని అని అనుకున్నప్పుడు ఒకరోజు రాజు యొక్క ఏనుగులతో అడవికి పంపించి వారిద్దరిలో విడగొట్టాలని చెప్పి వాళ్ళిద్దరిని విడగొట్టి ఒకవైపు ఒకరిని పోయేలా చేసి మొత్తం మీద వాళ్ళ స్నేహాన్ని విడగొట్టి దేవరాజుని తీసుకెళ్ళిపోతాడు. కానీ దేవరాజు యొక్క ఉద్దేశం ఏంటంటే, అసలు ఈ అడవిలో ఏముంది, ఇవంతా నేను చేసేది ఏముంది, ఈ అడవిలో ఏమీ లేదు, దీంట్లో సౌఖ్యం లేదు, సుఖం లేదు, ఏదన్నా సంపాదించుకోవడానికి ప్రతిరోజు ప్రయాణమే అయిపోతుంది, ఈ ప్రయాసలో నేను ఉండలేను, అందువల్ల చెప్పి ఈ రకంగా రాజరికంలోకి వెళ్ళిపోతే ఆ రాజు ద్వారా పెట్టే గ్రాసంతోనే నేను బ్రతికేయచ్చు, గౌరవంగా చూసుకుంటారు, ఎప్పటికప్పుడు దొరుకుతుంది అని అనుకుంటాడు. ఈ అనుకున్న భావనకి తగ్గట్టుగానే సుబంధుడు తప్పించుకుంటాడు. దేవరాజు దొరికేస్తే దేవరాజుని తీసుకెళ్ళిపోతారు. దేవరాజుకు ఒక కొడుకుంటాడు. ఆ దేవరాజు కొడుకును కూడా కళింగరాజు తీసుకుని వెళ్ళిపోతాడు. అసలు కుణాళుని శాపంలో అసలు ఏ రకమైన నవలలో ఉన్న పాత్రలకి సంబంధించిన కుణాళ రాజు చేసిన అహంకారం యొక్క స్వభావమే ఈ కథ మొత్తం మూలం అన్నమాట. అంటే కుణాళుడు స్నేహాన్ని విడగొట్టాలనుకున్నాడు. ఇలా స్నేహాన్ని విడగొట్టుకున్న కుణాళుడికి అలాగే మురారి వెంకటేశ్వర్ల స్నేహం కూడా ఏ రకంగా ప్రభావం చెందింది అనేది కథ. అయితే మనం ముందు ఇక్కడి వరకు వచ్చాం కదా, ఈ మురారి ఆ విద్యా సంవత్సరం కోల్పోవడం వరకు వచ్చాం. అయితే విద్యా సంవత్సరం కోల్పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా అదే సంవత్సరంలో ఆ అకాడమిక్ ఇయర్లో మళ్ళా సిలబస్ మారడం వల్ల వెంకటేశ్వర్లు భయపడతాడు. ఎందుకంటే మరలా నేను చదవలేనేమో, ఇదంతా చదవడం నాకు సాధ్యపడదు, ఇలా మరలా ఈ రకంగా మారిపోవడం వల్ల నేను మరలా పరీక్ష తప్పే అవకాశం ఉందని చెప్పి బాధపడినప్పుడు మురారి దానికి సంబంధించిన మొత్తం పాఠాలన్నింటినీ విశదీకరించి వెంకటేశ్వర్లకి చెప్పి వెంకటేశ్వర్లు ఉత్తీర్ణత పొందేలా చేస్తాడు. వీళ్ళిద్దరూ ఉత్తీర్ణత పొందినప్పుడు వెంకటేశ్వర్ల యొక్క అభిమతాన్ని మురారి ముందే గ్రహిస్తాడు. ఎలా గ్రహిస్తాడంటే, ఈ పాస్ అయిన తర్వాత వెంకటేశ్వర్ల ఆలోచనలో ఏం చేయాలని ఉంది, నెక్స్ట్ ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అని ఏం చేయాలని అనుకున్నప్పుడు ఒకసారి అనుకోకుండా మురారి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర్ల తండ్రి అడుగుతాడు తర్వాత ఏం చేస్తారని చెప్పి. అప్పుడు నేనైతే తప్పుతానని అంటాడు. అంటే ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి మారుతారు, డిగ్రీలో వెంకటేశ్వర్లు ఉత్తీర్ణత పొందుతాడు, మురారి తప్పుతాడు. కానీ ఈ తప్పే విషయానికి ముందు ఏం చేయాలని అనుకున్నప్పుడే వెంకటేశ్వర్ల యొక్క ఉద్దేశం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్తాడు. మీ అబ్బాయి ఇలా చదవాలనుకుంటున్నాడు పై చదువులకి అని చెప్పి. అది వెంకటేశ్వర్లు మురారికి కూడా నేను ఇలా చదవాలనుకుంటున్నాను ఎప్పుడు చెప్పడు. అలాగే తండ్రికి కూడా వెంకటేశ్వర్లు ఎప్పుడు కూడా నేను ఈ రకంగా చేయాలనుకుంటున్నానని చెప్పడు. కానీ
మురారి గ్రహిస్తాడు ఆ విషయాన్ని మురారి గ్రహించిన తర్వాత ఈ మాటలు వెంకటేశ్వర్లు తండ్రితో చెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో మురారి తప్పుతాడు, వెంకటేశ్వర్లు ఉత్తీర్ణత సాధిస్తాడు. ఇలా ఉత్తీర్ణత సాధించిన వెంకటేశ్వర్లు తండ్రి మాట్లాడినప్పుడు నేను పలానా విధంగా చదవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఈ విషయం నాకు ముందే తెలుసు అని చెప్తే, అప్పుడు వెంకటేశ్వర్లు నీకు ఎలా తెలుసు అని చెప్పి తండ్రిని అడుగుతాడు. తండ్రి ఏం చెప్తాడంటే, నాకు మురారి ఆల్రెడీ నువ్వు విధంగా ఆలోచిస్తున్నావు అని ముందే చెప్పాడని చెప్తాడనమాట. అంటే మురారి ఆలోచన వెంకటేశ్వర్ల గురించి ఏ రకంగా ఆలోచిస్తుందో మనం ఆలోచించవచ్చు. అంటే ఒక స్నేహితుడి యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకుని తను ఏ రకంగా ఎదగాలనుకుంటున్న విషయాన్ని కూడా మురారి ముందే గ్రహిస్తాడనమాట. అంతటి స్నేహపూర్వకమైన సంబంధాన్ని వెంకటేశ్వర్ల మీద మురారి పెంచుకుంటాడు. కానీ వెంకటేశ్వర్లు ఈ స్వార్థపూరితమైన అనడానికి కూడా కాదు, కానీ ఒక అహంకారపూరితమైన ఒక మనోధర్మానికి లోబడిపోయి మురారిని పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒకసారి ఏం జరుగుతుందంటే, మురారి వెంకటేశ్వర్లు కూర్చున్న చోట ఒక విషయమే తర్కం వస్తుంది. ఆ విషయం మీద అందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారిరువురు కాక మిగిలిన స్నేహితుల్లో కొంతమంది ఒక వ్యక్తి మురారి గురించి గొప్పగా చెప్తూ చాలా తత్వవేత్త, చాలా శాస్త్ర సంబంధమైన విషయాల గురించి చాలా లోతైన అధ్యయనం చేస్తాడు, వీటన్నిటి గురించి బాగా తెలుసు అని చెప్పినప్పుడు అది కూడా గొప్పేనా, అలా ఉండడం కూడా గొప్పేనా, అది దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి మురారిని కించపరిచినట్టుగా వెంకటేశ్వర్లు మాట్లాడతాడనమాట. అలా మాట్లాడినప్పుడు మురారి చిన్నబుచ్చుకుని కోప్పడి 2 రోజుల పాటు వెంకటేశ్వర్లతో మాట్లాడకపోవడం జరుగుతుంది. వెంకటేశ్వర్లు అదేవిధంగా ఆ కోపాన్ని ప్రదర్శించి మాట్లాడకపోయినా కొన్ని రోజుల తర్వాత ఇంకా తప్పక మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు, నువ్వు నా స్నేహితుడివి, నేను నీకన్నా తక్కువగా జ్ఞానంలో కానీ చదువులో కానీ నీకన్నా తక్కువైనా కూడా నువ్వు వాళ్ళందరి దగ్గర నన్ను ఈ రకంగా మాట్లాడడం నేను తట్టుకోలేకపోయాను, ఈ రకంగా నువ్వు మాట్లాడతావని నేను ఊహించలేదని చెప్పి చెప్తాడనమాట మురారి. అంటే ఎవరు ఎన్నన్నా పట్టించుకొని మురారి, ఒకవేళ పొగడ్తలకు కానీ వేటికి కూడా లొంగిపోని మురారి వెంకటేశ్వర్లు తనని చిన్నతనం చేశాడనేటప్పటికీ మురారి చాలా బాధపడతాడనమాట. అంటే స్నేహానికి తను ఆశించే స్థాయిలో స్నేహం వెంకటేశ్వర్ల నుంచి పొందట్లేదన్న ఆలోచనతో మురారి ఆ రకంగా వెంకటేశ్వర్ల మీద ఆ మాట చెప్తాడు. ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు బాల్య వివాహాలు కూడా జరుగుతాయి కదా. మనకి కొంచెం చెప్పాలంటే ఇది వరకుతో పోల్చుకుంటే అప్పట్లో సరైన సమయానికి వివాహాలు జరిగాయి. అందువల్ల ఏంటంటే చదువుకి వివాహానికి ముడిపెట్టకుండా పేరెంట్స్ ఏ రకంగా అయితే ఆలోచించి వివాహాల కోసం సన్నద్ధమైపోతారో అలా సన్నద్ధమైన ఇద్దరికీ కూడా వివాహాలు జరుగుతాయి. వివాహాలు జరిగిన తర్వాత వెంకటేశ్వర్లు పై చదువుల కోసం వెళ్తాడు. మురారి కూడా BA పూర్తి కాక అక్కడే ఉండిపోతాడు. ఎందుకంటే ఆయన ఉత్తీర్ణత పొందాలంటే ఆంగ్ల భాష మీద పట్టు దొరకట్లేదు. ఈ రకంగా ఆయన చదువు ఒక రకంగా అక్కడితో ఆగిపోతుంది. వెంకటేశ్వర్ల చదువేమో అలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కొనసాగింపులో భాగంగా మరలా వివాహాలు కూడా జరుగుతాయి. ఈ వివాహాలు జరిగిన తర్వాత వీరిద్దరూ కలిసి చదువుకునేటప్పుడు ఈయన BA పూర్తి చేయడం కోసం ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రకంగా చదివినప్పుడు ఏం జరుగుతుందంటే వెంకటేశ్వర్లకి సంతానం కలుగుతుంది. ఈ వెంకటేశ్వర్లు కలిగిన సంతానం మీద ఎక్కువ మమకారం పెంచుకుంటాడు మురారి. ఎందుకంటే ఈయన మురారి యొక్క సహజ స్థితి ఏంటంటే స్నేహాన్ని కానీ ప్రేమను కానీ పంచుకుంటూ వెళ్ళడమేనమాట. అటువంటి మనోధర్మంతో కూడిన మురారి అదేవిధంగా వెంకటేశ్వర్ల కొడుకును కూడా అంత ప్రేమగాను చూసుకుంటూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో వెంకటేశ్వర్లు అంటాడు, ఒకవేళ రేపు నీకు సంతానం కలిగినప్పుడు ఈ రకంగా నా పిల్లవాడిని చూసుకుంటావని అంటే నేను ఎంతమందికైనా ప్రేమను పంచివ్వగలను, నువ్వు అలాంటి ఆలోచనలను పెట్టుకోకని చెప్తాడనమాట. అంటే ఈ రకంగా మురారి పాత్రని చాలా హృదయంగా మలిచారు. మురారి అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఈ ప్రభావం ఏదైతే వెంకటేశ్వర్లు గతంలో అతనికి ఏమీ తెలీదు అనే ఆలోచన ఏదైతే స్థిరపడిపోయిందో ఆ ఆలోచనకి తగ్గట్టుగానే వెంకటేశ్వర్ల ప్రవర్తన పూర్తిగా ఈ నవల చివరి వరకు కూడా ఉంటుందన్నమాట. ఏ కొసాన కూడా తన మార్పుకి తాను అంగీకరించలేని పరిస్థితి, అంటే తను మనసు మార్చుకోవడం అనేది తన ఓటమిగా భావించి తను ముందుకు తీసుకెళ్ళలేకపోతాడు. ఇటువంటి భావనలతో ముడిపెట్టి ఉన్న తర్వాత కొన్ని రోజులకి ఆయనకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆయన వేరే చోటకి వెళ్ళిపోతాడు. ఇక్కడే ఒక మాట చెప్తారు, స్నేహము ప్రవాసరాశ్రమం వలన
వలసపోవునని చెప్పి. అంటే స్నేహం చేసిన వాళ్ళు ఇరువురు గనక విడిపోయి ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళిపోతే గనక వారి స్నేహం విడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్తారనమాట. సహజంగా అది అందరికీ జరిగేదే. ఎందుకనంటే మనం ఎన్నో రకాలైన ఆలోచనలతో మన కుటుంబ పరిస్థితులు వీటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా స్థిరత్వం కోసం రకరకాల వాటిల్లో మనం ఇమిడిపోయిన తర్వాత మన స్నేహం మీద ఎక్కువసేపు కేటాయించడానికి మనకి సమయం సరిపోదు. ఒకవేళ అది ఎంత గొప్ప స్నేహం అయినా కానీ ఆ ప్రవాసం ఏం చేస్తుందంటే మన స్నేహానికి అడ్డుకట్టగా నిలుస్తుంది. అది సహజంగా జరిగే ప్రతి వ్యక్తిలోనూ సహజంగా జరిగే సన్నివేశం. ఆ సన్నివేశాన్ని కూడా ప్రవాసం వల్ల స్నేహం విడిపోవునని చెప్పి ఆ రకంగా చెప్తారు. కానీ వెంకటేశ్వర్లు సహజంగానే తన మనోధర్మంలో మురారి మీద ఒక మంచి అభిప్రాయం, చెడు అభిప్రాయం అని కూడా కాదు, చాలా స్థిరత్వమైన అభిప్రాయంతో ఆయన పని ఆయన చేసుకుంటూ ఒక స్వార్థ చింతనతో తన అహంకార భావాన్ని అలా పెనవేసుకుంటూ అతను పైకి వెదగడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప మురారి యొక్క స్థితిగతులను కానీ తనకి ఏదో సాయం చేయాలని కానీ అతను చిన్ననాటి నుంచి ఆర్థికంగా స్థిరత్వం లేని వ్యక్తి అయినా కానీ అతనికి ఏదో సహాయం చేయాలని కానీ ఆలోచనతో ఎప్పుడూ ఉండడు. అదేవిధంగా మురారి కూడా తను ఆర్థికంగా స్థితిపరుడు కాబట్టి తనని ద్వారా ఏదైనా లబ్ధి పొందాలన్న ఆలోచనతో మురారి కూడా ఎప్పుడూ ఉండడు. ఈ రెండు విధానాలతో ఈ స్నేహభావం ఇలా కొనసాగుతుంది. ప్రవాసం వస్తుంది. ప్రవాసం వచ్చిన తర్వాత మురారి కొన్ని రోజుల పాటు ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. ఈ ఉత్తరాలు ఎన్నెన్ని రాసినా కానీ అటు నుంచి వెంకటేశ్వరుల నుంచి జాబులు ఒకటిగా తగ్గిపోయి పూర్తిగా అసలు జాబే రాయని పరిస్థితిలోకి వచ్చేస్తుంది అనమాట. అలా కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత కొన్ని రోజులకి వెంకటేశ్వర్లు మరలా ఉత్తీర్ణత పొంది కొన్ని మళ్ళా ఆ పై చదువులు చదవడం వల్ల ఒక మంచి ఉద్యోగాన్ని పొంది అదే ఆంధ్రదేశానికి మరలా ఒక ఉద్యోగం వస్తాడనమాట. ఇలా రావడానికి ముందు ఒకసారి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి ఏం జరుగుతుందంటే వెంకటేశ్వర్లకి అప్పుడే మంచి పేరు ఉంటుంది. అయితే బిఏ పూర్తి కాకపోయినా కానీ ఈయనకున్న శస్త్రతార్క సంబంధమైన ఆ లోతైన అవగాహన మీద ఈయనందరూ ఏమనుకుంటారంటే చాలా బలమైన వ్యక్తి, మంచి వాగ్దాటి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అక్కడ ఏదైనా ప్రసంగాలు జరిగినప్పుడు వాటికి ఈ మురారిని తీసుకువెళ్ళి అక్కడ ప్రసంగాలు అవి చేయిస్తూ ఉంటారనమాట. ఇలా మురారి ప్రసంగాలు అవి చేయిస్తూ ఉన్నప్పుడు ఈ వెంకటేశ్వర్లు ఎదిగి అదే ఆంధ్రదేశానికి మరలా ఒక అధికారిగా రావడంతో ఒక గ్రంథాలయం ఓపెనింగ్ నిమిత్తం వెంకటేశ్వర్లను అక్కడ పిలుస్తారు. వెంకటేశ్వర్లను అక్కడికి పిలిచిన తర్వాత ఆయన అధ్యక్షతలో ఈయన్ని ప్రసంగం చేయడానికి అని రమ్మన్నప్పుడు అక్కడ వెంకటేశ్వర్లు మురారిని చూసి అసలు ఆయన ఎవరో తెలియనట్టుగా, అసలు ఏ రకమైన పరిచయం లేని వ్యక్తిగా మాట్లాడినట్టుగా, అసలు ఏ రకంగానూ సంబంధం లేనట్టుగా కూర్చుని సభంతా అయిపోయిన తర్వాత అప్పుడు నా స్నేహితుడు మురారి అని కూడా ఎవరికి చెప్పకుండా సభంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడికే వచ్చాను, నువ్వు నన్ను కలవడానికి రావచ్చు కదా, ఏం చేస్తున్నావు అని అడుగుతాడనమాట. అప్పుడు ఎంతసేపు గుర్తులేని వ్యక్తి ఇప్పుడు అడిగాడేంటి అని చెప్పి ఆయన మనసులో ఒక రకమైన బాధ కలుగుతుంది మురారికి. ఆ బాధని మనసులో ఉంచుకుని స్నేహితుడే కదా, దూరం వెళ్ళిపోయిన తర్వాత ప్రవాసం వల్ల ఈ రకంగా జరుగుతుంది కదా, ఇది తప్పేదేముంది అని అనుకున్నప్పుడు ఆ రకంగా జరిగిపోయినా కానీ ఎప్పుడైతే ఇంటికి రమ్మని ఆహ్వానించాడో ఈ ఇంటికి రమ్మని ఆహ్వానించిన మురారి ఏం చేస్తాడంటే ఒకసారి అతను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో అక్కడ ఆ ఊరిలో పని నిమిత్తం వెళ్ళినప్పుడు వెళ్ళాలా వద్దా, ఆ కుర్రాడి మీద మమకారం నేను చూపించింది, ఈ స్నేహితుడి మీద మమకారం ఇవన్నీ చూసుకుని ఆలోచించుకుని వెళ్ళాలా వద్దా అని సంశయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే వెళ్ళాలి అని నిశ్చయించుకుంటుండగా ఒకసారి మరలా వెంకటేశ్వర్లు దారిలో అటుగా వెళ్తూ కనబడి ఎందుకు రాలేదు, ఇంటికి రావచ్చు కదా అని చెప్పి మరలా అడుగుతాడనమాట. మరలా అడిగితే ఈయనకి ఎక్కడో స్నేహం కోల్పోయిన స్నేహం మళ్ళీ చిగురించినట్టు అనిపించి సరే అయితేనని చెప్పి వెళ్తానన్నప్పుడు నేను సాయంత్రం అయితే నేను ఇంటి దగ్గరే ఉంటాను, నువ్వు సాయంత్రం రా అని చెప్తాడు. సరే అని చెప్పి ఈయనకి ఒకవేళ ఇప్పుడే ఇంటికి వెళ్ళమని చెప్పొచ్చు, ఇప్పుడు ఇంటికి వెళ్ళు నేను సాయంత్రం వస్తానని చెప్పొచ్చు, కానీ అలా చెప్పడు. ఆయన ఉన్నప్పుడే వెళ్ళని చెప్పేటప్పటికి ఈ స్నేహం యొక్క మాదిరి ఈయన కోల్పోకుండా ఉండడం వల్ల ఏం చేస్తాడంటే ఆ కుర్రవాడిని చూడాలి, ముందు నుంచి ఎత్తుకుని లాలించిన పిల్లవాడిని మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టు ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఏం చేస్తాడంటే సాయంత్రం వరకు ఊళ్ళో మొత్తం అన్ని వీధులు తిరిగి సాయంత్రం అతను ఇంటికి చేరతాడన్న సమయానికి ఇంటికి చేరతాడు. ఇంటికి చేరితే గతాన్నంతా దృష్టిలో పెట్టుకున్న వెంకటేశ్వర్లు భార్య అతన్ని చూసి వెంటనే లేచి ఆయనకి అతిథి మర్యాదలన్నీ చేసి కుర్రాన్ని తీసుకొచ్చి తనకు అప్పచెప్తుంది. అయితే ఈ భార్య ప్రవర్తన ఈ రకంగా ఉండడానికి కారణం ఏంటంటే వైవాహిక జీవితం ప్రారంభంలో వెంకటేశ్వర్ల భార్య గురించి మనం కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. వెంకటేశ్వర్ల భార్య చాలా ఉన్నతమైన స్థితి నుంచి వస్తుంది, ఆర్థికంగా వాళ్ళు ఉన్నవాళ్ళు. అయితే
ఆవిడ మురారి స్నేహం గురించి చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తూ మురారి లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని చెప్పి పదే పదే వెంకటేశ్వర్ల దగ్గర ప్రస్తావించడం కూడా జరుగుతుంది. అలా ప్రస్తావిస్తున్న ఆ తరుణం ఆ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వచ్చిన మురారికి ఆమె అంతగా ఆతిథ్యం చేయడానికి దోహదపడుతుంది. ఒకానొక సమయంలో వెంకటేశ్వర్ల తండ్రి అడుగుతాడనమాట, నువ్వు ఇప్పుడు ఈ రకంగా ఇంత ప్రేమగా ఉంటున్నావు కదా, రేపు పొద్దున్న మా అబ్బాయి వేరే పై చదువుల కోసం వేరే చోటకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఉండగలవా అని అన్నప్పుడు ఆవిడ ఎంత చమత్కారంగా చెప్తుందంటే, అప్పటికే మురారి వివాహం చేసుకుని ఉండడం వల్ల కొన్ని రోజులు వివాహం జరిగిన తర్వాత అత్తవారింట్లో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వివాహం జరిగింది కాబట్టి ఈసారి అయితే ఉండగలడండి మామయ్య గారు అని చెప్పి చెప్తుందనమాట. అంటే వివాహం జరిగిన కొత్తలో ఆ యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకుని వెంకటేశ్వర్ల భార్య వాళ్ళ మామయ్యతో మురారి యొక్క ఆలోచనని చాలా కుంటిగా అక్కడ వ్యక్తపరుస్తారనమాట. అంతటి ఆలోచన పరురాలు వెంకటేశ్వర్ల భార్య. ఆవిడ అక్కడ మురారిని చాలా ఆతిథ్యంగా తీసుకుని ఆవిడ సపర్యలు చేయడం కోసం అని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అప్పుడు వెంకటేశ్వర్లు వస్తాడు. వెంకటేశ్వర్లు వచ్చిన తర్వాత కుర్రాడితో ఆడుకున్న వాడికి సడన్గా ఒకసారి ఏదో ఒకసారి కళ్ళ ముందు నిలబెట్టేటప్పటికి హఠాత్తుగా అలా చూసేటప్పటికి ఆ చూపులో ఆ విధానాన్ని ఈయన తట్టుకోలేకపోతాడు. మురారి తట్టుకోలేకపోతాడు. ఇది స్నేహమా ఏంటి ఇది అనేసి అది అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతాడనమాట. అంటే రమ్మంటే వచ్చేస్తాడా అన్న టైపులో వెంకటేశ్వర్లు ప్రవర్తన. అడుగడికి మురారిని కించపరుచుతూ అతను తక్కువ చేసి చూడడానికి మరి వెంకటేశ్వర యొక్క మనోధర్మం అది ఏ రకంగా ఇమిడిపోయిందనేది మనకు అర్థం కాకుండా ఉంటుంది. అలా అన్నప్పుడు తర్వాత ఈయన ఏ రకంగానూ మురారిని ఉండమని కానీ వెళ్ళమని కానీ భోంచేయమని కానీ ఏ రకంగానూ ఆ అతిథి మర్యాదల గురించి ప్రస్తావించిన వెంకటేశ్వర్లు అలా స్తబ్దతగా ఉండిపోతే వెంకటేశ్వర్ల భార్య మాత్రం గతాన్నంతా దృష్టిలో పెట్టుకుని ఆయనకి సపర్యలు చేయడం, భోజనానికి ఉండిపోవాలి, మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే మీకు ప్రిపరేషన్ చేస్తున్నాను ఇవన్నీ అని చెప్పి వెంకటేశ్వర్లతో సంబంధం లేకుండా ఆవిడే వాళ్ళ స్నేహానికి గొప్పగా అనుకుంటుంది ఈవిడ. కానీ అక్కడ వెంకటేశ్వర్లు మనసులో వేరేగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకుని వెంకటేశ్వర్లు ఆవిడ చేసే విషయాలకేటి అంటే అడ్డుపడితే చెడ్డైపోతాడన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు ఏ రకంగానూ వెంకటేశ్వర్లు ఆవిడ చేసే కార్యక్రమాలకు దేనికి అడ్డు రాకుండా ఉంటాడనమాట. ఇది తర్వాత ఈమె మొత్తం అంతా జరిగిన తర్వాత ఈయన పట్టించుకోలేనప్పుడు వెళ్ళిపోదామని ఆలోచించుకున్న ఈ మురారి ఆవిడ బలవంతం చేత ఏంటంటే భోజనం చేయడానికి ఉండిపోయినప్పుడు అప్పటికే ఈ సూర్యవందనాలు ఇవన్నీ కూడా కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా. ఈ రిచువల్స్ని బట్టి ఫాలో అయ్యే వాళ్ళకి ఏమవుతుందంటే భోజనానికి కూర్చునేటప్పుడు ఆ స్నాన జపాలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పి దానికి కూడా ఆఫర్ చేయడు వెంకటేశ్వర్లు. ఈయనకి చూస్తే ఉండమని చెప్తుంది, ఏ రకంగా చేయాలో అర్థం కావట్లేదు. ఇక నోరు విప్పి నాకు పంచి ఇవ్వండి అని అడుగుతాడనమాట వెంకటేశ్వర్లు. అంటే స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు అరే నీకేంటి ఏం తెచ్చుకున్నావు అవన్నీ ఎందుకు, మనం ఏదో చెయ్యాలి ఈ రకంగా ఆలోచించే సహజంగా ఉండే మనలోని లక్షణానికి భిన్నంగా వెంకటేశ్వర్లు ఏ రకంగానూ అడక్కపోయేసరికి ఇంకా ఈయనకి స్నానాలకి సమయం కుదరట్లేదని చెప్పి ఒక పంచి అడిగి స్నానం చేసి మరలా అది ఏదైతే వస్త్రాలతో ఆయన స్నానం చేశాడో మరలా అదే వస్త్రాలను ధరించి భోజనాన్ని కూర్చునేటప్పుడు ఈవిడ వడ్డిస్తూ మొత్తం మురారి అప్పటి వరకు వెంకటేశ్వర్ల మీద పెంచుకున్న ప్రేమ గురించి, ఆయన వెంకటేశ్వర్లకి చేసిన మంచి ఏణి గురించి వీటన్నిటినీ వడ్డిస్తూ ఒకటొకటి చెప్తా ఉంటే వెంకటేశ్వర్లని అక్కడ వర్ణించిన తీరు మనం చదివితే తెలుస్తుంది తప్ప చెప్పడానికి సాధ్యం కాదు అసలు. అటువంటి వర్ణన్ని అక్కడ విశ్వనాథ్ గారు పూనుకుంటారు. అలా కళ్ళల్లో కన్నీటిని దిగమింగుకుని వడ్డించిన విస్తరలో ఆ చేతులు కలిపేటప్పుడు ఆ బాధ అక్కడ నేను చూసినప్పుడు ఆ రోజు నేను ఏడ్చిన తర్వాత చాలాసేపు రాయడానికి నేను సంశయించి 2 రోజుల పాటు నేను పుస్తకం దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే ఈరోజు ఆ భావాన్ని మీతో వ్యక్తపరిచేటప్పుడు నేను ఏదో నవ్వినట్టుగా అనిపించినా కానీ ఆ రోజు ఆ భావం నాకు ముడిపోయిన ఆ పరిస్థితి చూసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. ఈ రకంగా ఎలా ఉంటారు, ఈ రకంగా కూడా ఉంటారా? ఒక స్నేహానికి కనీస మర్యాద ఇవ్వని మనుషులు ఉంటారా? అప్పట్లోనే ఉన్నారా? ఇది మరీ చాలా దారుణమైన విషయం. అంటే అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అప్పుడే గొప్పగా ఉంటుందని భావించిన నాకు అప్పటి నుంచి ఇటువంటి పరిస్థితులు సహజంగానే జరుగుతున్నాయని తెలియవచ్చింది కొనాలని శాపం చదివిన తర్వాత.
ఇలా జరుగుతున్న ఈ ఈ కా ఈ కథలో ఒకసారి ఈ చదువుల నిమిత్తం వెంకటేశ్వర్లు జబ్బు పడతాడు. జబ్బు పడినప్పుడు కూడా అక్కడ సపర్యలు ఎవరో చేయరు, ఊళ్ళో సపర్యలు జరగడానికి వీలు కాదని చెప్పి మురారి వెంకటేశ్వరుల్ని తన దగ్గర ఉంచుకుని తనకి సపర్యలు చేసి నెల రోజుల పాటు తనకి మొత్తం అన్ని రకాలుగా చూసుకుని ఆ సంవత్సరం విద్యా సంవత్సరం గట్టెక్కేటట్టుగా చూస్తాడు. అంటే ఇవి అన్నీ కూడా స్నేహితుడు మర్చిపోయినా స్నేహితుడి భార్య మర్చిపోలేదు. ఎందుకనంటే పూర్తి స్థాయి ఎడ్యుకేషన్ పూర్తి అవ్వడానికి ముందే వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన ఆ వ్యక్తి యొక్క మనోధర్మం కూడా వెంకటేశ్వరుల భార్యది ఎంత బలంగా ఉంటే వెంకటేశ్వరులు పొందిన ప్రతి అవకాశాన్ని లేకపోతే మురారి ద్వారా పొందిన ప్రతి స్నేహభావాన్ని కూడా ఆవిడ అంతగా గుర్తుపెట్టుకుంటుంది అనేది నాకు ఆ నవల చదివినప్పుడు నాకు అనిపించింది అనమాట. ఒక గొప్ప వ్యక్తిని నాకు పరిచయం చేశారు విశ్వనాథ్ ద్వారా అనుకున్నాను నేను ఆవిడ క్యారెక్టర్ని చూసినప్పుడు. అలా చేసిన తర్వాత ఆవిడ ఏమవుతుందంటే అన్నం పెడుతుంది, తింటారు. ఈయన ఆ బాధతోనే కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నప్పుడు గొంతులో ముద్ద ఎలా దిగుతుంది దిగదు కదా, ఆయన ఏదో తప్పక తిని విస్తరం మూసేస్తాడు. విస్తరం మూసేసిన తర్వాత మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు, రేపు ఉదయం వెళ్దురు కానీ రాత్రి పక్కల మీకు ఎక్కడే ఏర్పాటు చేశానని చెప్పి ఆవిడ బలవంత పెడితే ఆయన సరేనని చెప్పి ఒప్పుకుంటాడు. ఒప్పుకుని ఆవిడతోనే చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వెంకటేశ్వర్లు ముభావంగా ఉంటున్నాడు. ఎక్కడ కూడా ఆయనకి తగ్గట్టుగా ప్రవర్తన కానీ ఏ రకంగానూ స్నేహభావం కానీ ఏమీ దొరకకపోయేసరికి మురారికి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఈవిడ అడ్డుపడిపోతుంది. ఎందుకంటే ఆవిడ యొక్క అభిమానాన్ని దృష్టిలో పెట్టుకునైనా తన ఆత్మాభిమానాన్ని చంపుకుని అక్కడ ఆ రోజు గడిపేద్దాం అనుకుంటాడు మురారి. అంటే లోపల చాలా కొంతమందికి ఏంటంటే కోపం అనేది మనసులో ఉన్నా కానీ పైకి వ్యక్తపరచడానికి కుదరదు. ఎందుకంటే తన మనోధర్మం అడ్డొస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎదుటివారి మీద ప్రేమ అభిమానాలు కూడా ఆ కోపాన్ని దిగమింగుకుని గడిచిపోవడానికి దోహదపడతాయి. అలా మురారి తనలో ఉన్న బాధనంతా దిగమింగుకుని ఆవిడ చేసే చపర్యలకి ఊకొడుతూ వెంకటేశ్వర్ల యొక్క ఉదాసీనతకి అలా చూస్తూ ఉండిపోతూ ఆ రోజు గడిపేద్దామని నిర్ణయించుకుని వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నా కానీ ఆవిడ రాత్రికి బస ఇక్కడే ఏర్పాటు చేశానన్నప్పుడు ముభావంగానే తల ఆడిస్తాడు. ఆడించిన తర్వాత ఆయన పైన ఉన్న గదిలో ఆయనకు బస ఏర్పాటు చేసిన తర్వాత మురారి అక్కడికి వస్తాడు. మురారి అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి దగ్గర సంభాషణ జరుగుతుంది. వీరిద్దరి దగ్గర జరిగిన సంభాషణని మనం గనక లోతుగా అధ్యయనం చేస్తే మనం మరలా అహంకారం అనే జోలికి వెళ్ళం. ఒకవేళ మనది ఏదైనా తప్పు ఉంటే కనుక నన్ను క్షమించరా అని చెప్పి స్నేహితుడిని అడిగేంత శక్తిని ఆ ఇరువురి మధ్య జరిగిన కథనాలతో మనతో ముడిపెడతారనమాట. అంత గొప్ప కథనాన్ని అక్కడ మురారి వెంకటేశ్వరుల మధ్య మాటల్ని నడిపిస్తారు విశ్వనాథ్ వారు. అలా జరిగిన తర్వాత పైన బసకి ఏర్పాటు చేసుకున్న తర్వాత పైకి వెళ్ళిన తర్వాత గ్రంథాలయం దగ్గర ఒక సన్నివేశాన్ని వెంకటేశ్వరులు ప్రస్తావిస్తాడు. ఏమని ప్రస్తావిస్తాడంటే ఆ రోజు సభ జరిగింది, సభలో నువ్వు మాట్లాడిన దాన్ని చాలామంది కించపరిచి మాట్లాడారు, నేను మాట్లాడిన దాన్ని చాలా బాగుందన్నారు, నీకు తెలిసిందా అని అడుగుతాడనమాట. అంటే వెంకటేశ్వరుల గర్వం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఒకవేళ స్నేహితుడు గొప్పను కూడా ఒప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయిందనమాట అహంకారం. ఈ అహంకారాన్ని తగ్గించుకోవడానికి వేరే ముందు నుంచి ఆర్థికంగా స్థిరత్వం కోరుకున్నదంతా దొరకడం ఇవన్నీ కూడా జరగడం. అయితే ఈ స్థితి నుంచి ఆయన అలా మాట్లాడేటప్పటికీ వెంకటేశ్వరుల దగ్గర ఇప్పుడు మురారి తనలో ఉన్న బాధనంతా వెళ్ళగొక్కుతాడు. ఏ రకంగా వెళ్ళగొక్కుతాడంటే నీ దగ్గర ఏ రకంగా అయితే నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయి, నువ్వు చెప్పింది చాలా గొప్పగా ఉంది అన్నారో అలాగే కొంతమంది నా దగ్గరికి వచ్చి మీరు చెప్పింది చాలా బాగుంది అన్నారు. అలాగే నీ దగ్గర చెప్పేవాళ్ళు నువ్వు చేసే ఉద్యోగ నిమిత్తం వాళ్ళ అవసరాల నిమిత్తం నిన్ను కొనియాడారు తప్ప ప్రత్యేకమైన అభిమానంతో కాదు. ఇక్కడ నేను సహజంగానే నాలో ఉన్న ఆలోచనను బేస్ చేసుకుని నన్ను కొంతమంది అభిమానించారు. ఇది కేవలం నీ యొక్క జనరల్గా ఆలోచిస్తే మూర్ఖత్వం తప్ప వేరే కాదు అన్నట్టుగా చెప్తాడనమాట. ఇది నేను ఇక్కడ ఇలా చెప్పేశాను, కానీ ఆ పదాలు ఆ సన్నివేశం దగ్గర మీరు కొనాలని శాపం చదివేటప్పుడు ఆ 4 పేజీలు ఒక 4 సార్లు చదవండి. ఎందుకంటే ఒక ప్రేమించిన మనసు యొక్క భావన, ఒక స్నేహితుడు ఏ రకంగా బాధపడతాడు, తనని ఉదాసీనంగా చూసిన స్నేహితుడి దగ్గర తన బాధనంతా వెళ్ళగక్కునేటప్పుడు ఏ రకంగా మాట్లాడతాడనేది అక్కడ ఆ 4 పేజీల్లోనూ మనకి చాలా బాగా వ్యక్తపరుస్తారు విశ్వనాథ్ వారు. ఇది జరిగింది.
ఇది జరిగినప్పుడు బస చేయడానికి ముందే ఈయన ఏం చెప్తాడంటే, మురారి ఆయన భార్యతో, వెంకటేశ్వర్ల భార్యతో, అమ్మ నాకు ఉదయాన్నే పనుంది, ఏ సమయానికైనా వెళ్ళిపోవచ్చు, మరలా రాత్రికి నేను నీ దగ్గర ఉండి చెప్పడానికి కుదరదు, అందువల్ల నేను ఇబ్బంది పెట్టదలుచుకునేట్లు ముందే చెప్పేస్తున్నానని చెప్పేస్తాడనమాట. చెప్పేసి పైకి వెళ్ళిన తర్వాత ఈ సంభాషణ ఈ స్నేహితుల మధ్య జరుగుతుంది. ఈ సంభాషణ జరిగిన కొంతసేపటికి మురారి వెళ్ళిపోతాడు. అంటే తెల్లవారకుండానే మురారి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని మనకి చెప్పరు విశ్వనాథ్ గారు. ఆ మురారి వెళ్ళిపోయిన తర్వాత వెంకటేశ్వర్లు పైన మేడ మీద బస చేసిన వెంకటేశ్వర్లు కిందకి దిగి వచ్చేస్తూ మురారి ఏదైతే ఈ 4 పేజీలని మీకు చెప్పానో ఆ 4 పేజీల గురించి చాలా బలంగా వెంకటేశ్వర్లని తప్పుపడుతూ పూర్తిగా వెంకటేశ్వర్ల యొక్క అహంకారాన్ని పెంచాడా తగ్గించాడా అనేది కాదు, కానీ అక్కడ వెంకటేశ్వర్ల యొక్క స్వభావాన్ని పూర్తిగా ఎండగట్టేసి అప్పుడు వెళ్ళిపోతాడు ఆయన. అలాంటి ఎండగట్టేసి వెళ్ళిపోయిన ఆ పరిస్థితిని తట్టుకోలేక వెంకటేశ్వర్లు కిందకు వస్తూ మురారి గురించి ఆలోచిస్తూ కిందకు వచ్చిన తర్వాత భార్య ముభావంగా, నీ స్నేహితుడు ఎన్నాళ్ళ తర్వాత మీ ఇంటికి వస్తే ఇంత ముభావంగా ఉన్నారేంటి అని అడుగుతుంది. అడిగితే దానికి సమాధానం చెప్పలేక ఏమీ లేదని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆవిడికి అర్థం కాదు, ఏమీ లేదని చెప్తున్నాడు ఏంటి, ఇలా ఉన్నాడు అని చెప్పి. ఇదే సమయంలో ఆయన కిందకి దిగేటప్పుడు ఈ అహంకార స్వరూపానికి జత చేసినట్టు బాబాయ్ అంటూ వెంకటేశ్వర్ల కొడుకు కలవరించడానికి చూస్తాడు. ఈయనకి ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా స్వల్పకాల వ్యవధిలోనే తన కొడుకు బాబాయ్ అని అంత సన్నిహితం అయిపోవడం కూడా తట్టుకోలేకపోతాడనమాట. ఇది పూర్తిగా వెంకటేశ్వర్ల యొక్క ప్రతినాయకుడి పాత్ర. కానీ ప్రతినాయకుడి పాత్రలా మనకు అనిపించదు. ఎందుకనంటే మనం సహజంగా చూసినప్పుడు కథ పూర్తిగా చదివేటప్పుడు స్నేహానికి, ధర్మానికి ఈ రకంగా కొన్ని ఏంటంటారు, బ్రహ్మ పదార్థాలు అంటారేమో వాటిని విడగొట్టి చెప్పడానికి, ఇది ప్రామాణికం అని చెప్పడానికి మన దగ్గర శక్తి సరిపోదు. కానీ అటువంటి ప్రామాణికాలకి ఏమీ దొరకకుండానే వెంకటేశ్వర్లు జాగ్రత్తగా తప్పించుకుని మురారి పాత్రని మనకి హైలైట్ చేయకుండా చూపిస్తారనమాట. ఇది ఇలా జరుగుతుంటే, అలా చెప్పినప్పుడు ఎప్పుడైతే భార్య అడిగినప్పుడు ముభావంగా ఉన్నాడో వెంకటేశ్వర్లు, ఆవిడ తర్కించి అడగడం మానేసిన తర్వాత కొన్ని రోజులకి అలా జరిగిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో చెప్తాడనమాట. అలా ఎందుకు ఉండడానికి కారణం ఏంటి అంటే, తన కొడుకుని ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టుగా అబద్ధం చెప్తాడు. అంటే వెంకటేశ్వర్ల యొక్క పరిధి పై స్థాయి నుంచి కింద స్థాయికి వెళ్ళిపోతుంది. రవికుమార్ గారు, మీరు ఒక 5 నిమిషాల్లో ముగించండి. ఓకే సారీ అండి, ఇంకా నేను ముగింపు ఈ కథలోకి వెళ్ళిపోతాను. అంటే హృదయంగా ఆలకిస్తున్నాను కదా, నేను ఎలా అంటే ప్రారంభించడం ముగించడం గురించి నేనేమో ఒక ప్రణాళిక వేసుకోలేదు, కథని చెప్పాలనుకున్నాను అంతే. ఎందుకంటే నాకు తెలుగులో అంతగా శక్తి లేదు. ఏదో భావానికి, సమాజానికి ఆ మహానుభావుడు అందించిన ఈ సాహిత్యం మీద మనకున్న ఆలోచనని వ్యక్తపరచుకోవడానికి ఒక వేదికగా దీన్ని ఉపయోగించుకోవడం అని అనుకున్నాను తప్ప కథ మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి లోతున. ఆ విషయాలన్నింటినీ నేను ప్రస్తావించడానికి సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని పదాలు చెప్పి నేను ముగిస్తాను. జనరల్గా క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఉచ్చేశ్వరం, ఐరావతం, లక్ష్మీదేవి అమ్మవారు ఇలా చాలా ఉద్భవించాయి. అవన్నీ లోక కళ్యాణార్థం కొన్ని ఉద్భవిస్తే లోక వినాశనానికి కూడా కొన్ని ఉద్భవించాయి. కానీ ఆ మహానుభావుడు జ్ఞానసాగర మథనంలో అన్ని లోక కళ్యాణార్థమే ఉద్భవించాయని నేను అనుకుంటాను. అటువంటి సాహిత్యాన్ని మనకు అందించిన విశ్వనాథ్ వారి గురించి నేను ఒక 2 కవితలు రాసుకున్నాను అప్పట్లో. అవి 2 చెప్తాను. ఎందుకంటే సహజంగా కవిత్వానికి మొగ్గు చూపే నేను ఏవో 4 పదాలు ఆయన గురించి వ్యక్తపరచుకోవాలనే ఒక ఉద్దేశంతో రాసుకున్నాను అనమాట. తెలుగు భాషకు మణి, తెలుగు పదబంధ ముని, జ్ఞానసాగర మదన కూర్మపీటి, తెలుగు దివ్యజ్యోతి విశ్వవ్యాపి, విశ్వనాథుని విశ్వరూపశాస్త్రం, విలువ తెలుసుకున్న జ్ఞానస్వస్త్రం, విశ్వమొక చోట చేరు వెదికి చూస్తే, విద్య వికసితము గదా తరచి చూస్తే అని చెప్పి ఆయన మీద నేను కవిత్వం రాసుకున్నాను అనమాట. ఇలాగే మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు ఒక మాట చెప్తూ ఉంటారు, నీకు భాష అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు రా అని చెప్పి. భాష అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడంటే మరి అటువంటి భాషని అర్థమయ్యేలా చెప్పిన ఆయన భగవంతుడే కదా. అందుకని చెప్పి విశ్వనాథ్ వారిని నేను ఆ రకంగా కొలుచుకుంటాను. ఆయన అందించిన సాహితీ సామ్రాజ్యాన్ని చదువుతూ ఈ జీవితాన్ని సాఫల్యం చేసుకోవడం, జీవనాన్ని హృదయంగా మలుచుకోవడం ఆయనకు నేను ఇవ్వగల నివాళి అనిపించింది. ఈ రకంగా ఆయన గురించి చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన కౌటిల్య గారికి, సభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే పెద్దలు మన్నించగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.